సమయంలో మనం దేవుని యొక్క వాక్యములోనికి వెళ్దాం. ఐ హోప్ టుడే విల్ బి ఏ ఇంట్రడక్షన్. ఈరోజు ఒక పరిచయంగా ఉండబోతున్నది. ఎందుకంటే 7 సంఘకాలాలు బోధించి చాలా రోజులు అవుతుంది నేను. సో ఐ హ్యావ్ టు రిమెంబర్ ఆల్ దోస్ థింగ్స్. అవన్నీ విషయాలను మరొక్కసారి మీకు గుర్తు చేయాలి. అన్నీ కాకపోయినా హైలైట్స్ అంటే ముఖ్యమైన విషయాలను కొద్దిగా నేను గుర్తు చేయడానికి ప్రయత్నిస్తాను. ఎందుకంటే నేను ఏ సబ్జెక్ట్ అయితే ఇప్పుడు ఎత్తుకున్నానో దాని లింక్ మీకు అర్థం కావాలంటే ముందు దాని నేపథ్యం మీకు అర్థం కావాలి, బ్యాక్గ్రౌండ్ నేపథ్యం మీకు అర్థం కావాలి. అందుకే మనము చూడబోతున్న ఈ వర్తమానంలో మనం చూడబోయేది ఏంటంటే ముఖ్యంగా లవోదిక సంఘకాలం నేను చాలాసార్లు బోధించాను. ఆల్మోస్ట్ దాని మీద నేను దాదాపు చెప్పేశాను చాలా మెసేజ్లలో, చాలా వర్తమానాలలో లవోదిక సంఘకాలం మీద. అందుకే నా యొక్క మెయిన్ కాన్సన్ట్రేషన్, నా యొక్క ముఖ్యమైన ఏకాగ్రత 4వ ముద్ర మీద ఉండబోతున్నది. మరి 4వ ముద్రలోనికి వెళ్ళాలంటే ముందు 3 ముద్రలు మళ్ళొకసారి గుర్తు తెచ్చుకోవాలి. అవునా కాదా? మొదటి ముద్ర ఏమిటి, 2వ ముద్ర ఏమిటి, 3వ ముద్ర ఏమిటి, ఆ ముద్రలు ఎలా వచ్చాయి, ఆ ముద్రలు ఎలా ఆయన గొర్రెపిల్ల తెరుస్తున్నప్పుడు ఆ మర్మములు ఎలా బయలుపరచబడుతూ వచ్చాయి, అవి ఎలా సంఘకాలలో నెరవేర్పు జరుగుతూ వచ్చాయి, ఈ 2000 సంవత్సరాలలో ఆ సంఘకాలలో ఎలా నెరవేర్పు జరుగుతూ వచ్చాయి, అవన్నీ మనం చూసుకుంటూ రావాలి. ఆ తర్వాత 4వ ముద్రకు దాన్ని కనెక్ట్ చేయాలి మనం. అవునా కాదా? సో చాలా పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉందన్న, చాలా పెద్ద బ్యాక్గ్రౌండ్ చేయాలి. ఇప్పుడు నేను చాలా నేపథ్యాన్ని తయారు చేయాలి ఇప్పుడు మీకు. అందుకే ఈ రాత్రి ఇది ఒక ఇంట్రొడక్షన్ మెసేజ్, ఒక పరిచయం. అంటే నేను ఏదైతే చెప్పాలని అనుకుంటున్నానో ఆ 4వ ముద్ర మీద దానికి సంబంధించిన ముందు బ్యాక్గ్రౌండ్ అంతా, ఆ నేపథ్యం అంతా, ఆ వెనక కాదంతా మీ ముందుకు తీసుకొస్తాను. హల్లెలూయా. మరి మీరు చాలాసార్లు దాన్ని విని ఉన్నారు. ఒకవేళ ఎవరైనా వినని వారు ఉంటే సీడీలు ఉన్నాయి, తీసుకోనండి, వినండి. ఆ మెసేజెస్, ఆ వీడియోలు చూడండి. ఎందుకంటే అవన్నీ చాలా ప్రాముఖ్యమైనవి. ప్రభు చిత్తమైతే రేపు మరి నేను ప్రొజెక్టర్ స్టార్ట్ చేస్తాను. ఈరోజు ఇంట్రొడక్షన్ కాబట్టి అందుకే నేను ప్రొజెక్టర్ని స్టార్ట్ చేయలేదు. కానీ రేపటి నుండి నేను మళ్ళీ ప్రొజెక్టర్ పైన ఆ యొక్క విషయాలన్నీ నేను సీనరీస్గా వాటిని చూపిస్తూ నేను చేస్తాను. అంతేకాదు ఐ బిలీవ్, నేను నమ్ముతున్నాను ఈ 3 రోజుల కూటాలు మీకు అర్థమైతే అసలు మనం ఎంత సీరియస్ టైంలో ఉన్నామో, మనమున్న సమయం ఎంత సీరియస్గా ఉందో మనకు అర్థమవుతుంది. మనలో ఉన్న అజాగ్రత్త, మనలో ఉన్న సోమరితనం, ఎందుకంటే ఈ కాలము చాలా సోమరితనం కాలం. ఇది అజాగ్రత్త, సోమరితనము, ఇప్పటి వరకు నిర్లక్ష్యంగా ఉన్నది అంతా విడిచిపెట్టేస్తాయి ఒకవేళ ఈ 3 రోజుల కూటాలు మీకు అర్థమవుతాయి. ఇఫ్ యు టేక్ దిస్ మెసేజెస్ వెరీ సీరియస్లీ, ఈ వర్తమానాలను కనుక మీరు చాలా సీరియస్గా తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా మీలో ఆ నిర్లక్ష్య ధోరణి అంతా విడిచిపెడుతుంది. మీ జీవితాలను సరి చేసుకుంటారు. ఎందుకంటే ఇవి దివిటీలను మళ్ళీ తిరిగి వాటిని ఏం చేసే కాలం ఇది. వినబడతలే నాకు? తిరిగి వాటిని సరిదిద్దుకునే కాలం, ట్రిమ్మింగ్ టైం అంటారు దాన్ని. ఎందుకు? అర్ధరాత్రి వేళ కేక వినబడిందా? అర్ధరాత్రి వేళ కేక వినబడిందా? మనం అర్ధరాత్రి వేళలో ఉన్నామా? మనం అర్ధరాత్రి వేళ కేక వినబడిందా? ఆ కేక ఏమన్నది? ఇదిగో పెళ్లి కుమారుడు, అతని ఎదురుకొనుటకు రండి. కేకలు కాదు, దెర్ ఈజ్ ఓన్లీ వన్ వాయిస్, ఒకే కేక. మత్తయి సువార్త 20వ ప్రకారంగా మరి అర్ధరాత్రి వేళ వినబడుతుంది అన్నాడు, అది వినబడింది. అది మరి ఆ కేకనే ఈ కాలపు వర్తమానము. మరి ఆ కేక వేసింది ఎవరో కాదు, 7వ దూత. ప్రకటన 17లో చెప్పబడుతున్న 7వ దూత కేక వేశాడు. మొదటి రాకడలో బాప్సమిచ్చి యోహాను ఎలాగైతే ఇదిగో లోక పాపాలను మోసుకపోయే దేవుని గొర్రె పిల్ల అని పరిచయం చేశాడో, అలానే 2వ రాకడ ముందు కూడా ఇదిగో పెళ్లి కుమారుడు అని చెప్పి, ఇదిగో పెళ్లి కుమారుడు అతని ఎదుర్కొనుటకు రండి అనే కేక మరొకసారి ఏలి ఆత్మతో నింపబడిన యోహాను లాంటి వాడు ఇప్పుడు నిలబడి కేక వేయాలి. మరి వేశాడు. ఆ వర్తమానం ఏం చేసింది?
బుద్ధి లేని కన్యకలను, బుద్ధిగల కన్యకలను మెలకువలోనికి తీసుకొచ్చింది. ఎందుకంటే వాళ్ళు పెళ్లి కుమారుడు రావడము ఆలస్యము చేయగా వాళ్ళు ఏమయ్యారట? వాళ్ళు కునికి, అయ్యయ్యో మీకు ఇవి కూడా తెలియదా? కునికి నిద్రించారు. ఇజ్ ఇట్ రైట్? అవునా? పెళ్లి కుమారుడు రావడం ఆలస్యము చేయగా ఆ 10 మంది కన్యకలు ఏం చేశారు? కునికి నిద్రపోయారు. కానీ కేక్ ఏం చేసింది? కునికి నిద్రపోయిన వాళ్ళని మేలుకొల్పింది. ఆమేన్. వాళ్ళు ఏం చేశారు? వారు తమతో తీసుకొచ్చిన దివిటీలను మరలా సరిదిద్దారు. ఇప్పుడు ఏం కాలమో తెలుసా మనం? దట్స్ వైట్. ఆ స్వరం విన్న బుద్ధి కలిగిన కన్యకలు వాళ్ళ దివిటీలను సరిదిద్దుకుంటారు. వాళ్ళు ఆమేన్. మేలుకొంటావు నువ్వు. నీలో ఉన్న నిర్లక్ష్య ధోరణంతా వెళ్ళిపోతుంది. నీలో ఉన్న అజాగ్రత్త, నీలో ఉన్న ఆ యొక్క అలసత్వము, ఆ సమస్తమైన అజాగ్రత్త మరియు నిర్లక్ష్య ధోరణి అన్నీ విడిచిపెట్టేసి నువ్వు స్పష్టంగా ఆయన రాకడ కొరకు సిద్ధపడగలుగుతావు. అండ్ ఐ బిలీవ్, నేను నమ్ముతున్నాను ఇది అందరికీ పనిచేయదు కానీ వధువుకి పనిచేస్తుంది. మీలో ఎంతమంది వధువో కాదో నేను చెప్పలేను, కానీ అది మీ హృదయములో ఉన్న ప్రత్యక్షత, దాని ప్రకారంగా మీరు జీవిస్తున్న జీవితం పైన ఆధారపడింది. నేను ఎప్పుడు చెప్తుంటాను, మార్క్ పాస్టర్ నేను మీ సంఘములో సభ్యుణ్ణి సభ్యురాల్ని నేను ఎత్తబడనంటావా? ఖచ్చితంగా ఎత్తబడవు. ఇది ఒక సంఘములో చేరుడు ద్వారా పరలోకం వెళ్ళుంటే బాగానే ఉండు. కాదు, ఇది 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 నువ్వు నా చర్చ్లో ఉన్నా, బ్రెన్హామ్ టెబర్నాకిల్లో ఉన్నా, ఎక్కడున్నా నువ్వు ఎత్తపడాలంటే అది నీకు వ్యక్తిగతమైన ప్రత్యక్షత నీకు రావాలి. ఆత్మ నీకు వ్యక్తిగతంగా బయలుపరచాలి. ఆ బయలుపాటు వచ్చినప్పుడు ఆ బయలుపాటే విశ్వాసం. వాట్ ఈస్ ఫేత్? విశ్వాసం ఏంటిది? చాలాసార్లు చెప్పాను, బయలుపాటే విశ్వాసం. ఆత్మ బయలుపరచుటే విశ్వాసం. బైబిల్ అందరూ చదువుతారు, కానీ ఆత్మ బైబిల్ చదువుతున్నప్పుడు బయలుపరిచినప్పుడు నీకు వాక్యం పైన విశ్వాసం వస్తుంది. ఇప్పుడు సంఘశాఖలు బైబిల్ చదువుతలేరా? సంఘశాఖల్లో ఉన్న పాస్టర్లు బైబిల్ గురించి వాక్యం చెప్తలేరా? వాళ్ళు దేనిలోకి వెళ్ళి తీసి చెప్తున్నారు? వాళ్ళు ఇదే బైబిల్లో నుండి, కానీ వాళ్ళు చెప్తున్న బైబిల్ వాళ్ళు ఏదైతే బోధిస్తున్నారో ఆత్మ బయలుపరచకుండానే వాళ్ళు బోధిస్తున్నారు. అందుకే వాళ్ళకు వాక్యం పైన విశ్వాసం లేదు వాళ్ళకు. హల్లెలూయా. అందుకే ఎవరికైతే వాక్యం పైన విశ్వాసం వస్తుందో, అంటే ఎవరికైతే ఆత్మ వాక్యమును గూర్చిన ప్రత్యక్షత, వాక్యమును గూర్చిన బయలుపాటు ఎవరికైతే ఇస్తాడో వాళ్ళు ఆ వాక్యమైన జీవితం కలిగి ఉంటారు. వాళ్ళు వాక్యమైన జీవితం కాదు, బ్రతుబానం అన్నాడు, వాళ్ళు వాక్యమైపోతారు. మీరు ఈ మెసేజ్లో చూస్తారు, పూర్తి అవతారము సాతానుడు ఎత్తుతే 4వ గుర్రం పైన స్వారీ చేయవాడు పూర్తి అవతారం ఎత్తేసాడు సాతానుడిగా. వాడు మొదటి 3 గుర్రములలో కొంత వరకే వాడు చూపించుకుంటూ వచ్చాడు వాడి రూపాన్ని. కానీ 4వ గుర్రం దగ్గరకు వచ్చినప్పుడు వాడు కంప్లీట్గా ఇన్కార్నేట్, అంటే వాడు పూర్తిగా అవతారం ఎత్తేసాడనమాట. పూర్తి రూపంలోనికి వచ్చేసాడు వాడు. అదే సమయంలో 4వ గుర్రము పైన స్వారీ చేయవాడైన సాతానుడు వాడు ఏ విధంగా అయితే పూర్తి అవతారంలోకి వస్తున్నాడో, అదే సమయంలో ఇక్కడ యేసుక్రీస్తు తన వధువులో పూర్తి అవతారంలోకి వస్తున్నాడు. ఇప్పుడు కొంత కాదు, పూర్తిగా వాడు పూర్తిగా అవుతాడు, ఇటు క్రీస్తు పూర్తి అవుతాడు. వాడు సంపూర్ణుడవుతాడు. వాని రాజ్యాన్ని స్థాపించడానికి, వాడు ఇక్కడ ప్రపంచాన్ని ఏలడానికి, దానిలో 70 వారంలోని చివరి అర్ధవారాన్ని ఏలడానికి, 3.5 సంవత్సరాలు ఏలడానికి, అదే సమయంలో వధువులో కూడా క్రీస్తు సంపూర్ణుడయి 1000 ఏళ్ల పరిపాలనలో తన రాజ్యాన్ని స్థాపించడానికి ఆయన సంపూర్ణుడవుతున్నాడు అక్కడ. అండ్ ఇఫ్ యు క్యాచ్ దట్ రివల్యూషన్, మీరు గనక ఆ ప్రత్యక్షతను పట్టుకోగలిగితే, ఎవరు పట్టుకుంటారు? నువ్వు అందులో ఉంటే
నువ్వు పట్టుకుంటావు. మనం ఎప్పుడైనా ఆల్బమ్ చూస్తున్నాం అనుకో, పెళ్లి ఆల్బమ్, టక్క 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 తిప్పేస్తా అంటాం. ఎందుకు తిప్పేస్తాం తెలుసా? అందులో మన ఫోటో లేదు. అవునా కాదా? కానీ ఎక్కడైతే మన ఫోటో ఉంటుందో అక్కడ ఆగుతాం, చాలాసేపు చూసుకుంటాం. ఎలా పడినా, నవ్వుతూ పడ్డానా, తెల్లగా పడ్డానా, నల్లగా పడ్డానా, నాకు జుట్టు కరెక్ట్గా ఉందా, నేను అన్నీ చూసుకుంటాం. ఇజ్ ఇట్ రైట్? ఇది కూడా అంతే. ఇది యెహోవా యొక్క ఫ్యామిలీ ఆల్బమ్. ఇది వాట్ ఈస్ 7 సీల్స్? 7 ముద్రలు ఏంటిది? యెహోవా యొక్క కుటుంబ ఆల్బమ్ అది. ఆ ఆల్బంలో నీ ఫోటో ఉందనుకో, నిన్ను నువ్వు దానిలో చూసుకోగలుగుతావు. నిన్ను నువ్వు దాన్ని పట్టుకోగలుగుతావు. నువ్వు అండ్ యూ విల్ ఎంజాయ్ ఇట్. నువ్వు దాన్ని ఆనందిస్తూ ఉంటావు. ఎందుకో తెలుసా? అక్కడ నువ్వు ఉన్నావని అర్థమవుతుంది. అక్కడ నువ్వు ఉన్నావన్న సంగతి నీకు అర్థమవుతున్నది. దేవుని ఆత్మనికి బయలుపరుస్తున్నది, నేను అందులో ఉన్నాను. హల్లెలూయా. అండ్ ఐ బిలీవ్, నేను నమ్ముతున్నాను, ఈ 3 రోజుల కూటాలలో ఎవరు నిజంగా ఆనందిస్తారంటే, ఆ 7 ముద్రలలో ఫ్యామిలీ ఆల్బమ్, గొర్రెపిల్ల వ్యక్తిగత పుస్తకం అది. ఎందుకంటే బైబిల్లో ఉండండి, గొర్రెపిల్ల జీవ గ్రంథం. గొర్రెపిల్ల చూడండి, ఆయన జీవముతో కూడిన గ్రంథం అది. అంటే ఆయన వ్యక్తిగత పుస్తకం. కానీ ఆయన వ్యక్తిగత పుస్తకంలో ఎవరు ఫోటో ఉందో తెలుసా? పెళ్లి కుమార్తె ఫోటో ఉన్నది. పెళ్లి కుమార్తె యొక్క ఫోటోలు ఉన్నాయి అందులో. అంటే మనం ఏమేమో తెలుసా? జీసస్కి పోయిన ఆదివారం నేను చెప్పినట్టు పర్సనల్ అయిపోయినాం. మనం చాలా వ్యక్తిగతం అయిపోయినాం మనం ఇప్పుడు. అందుకే యేసుని కూడా మనం ఇప్పుడు ఎలా తీసుకోవాలి? మనము వ్యక్తిగతంగా తీసేసుకోవాలి ఇప్పుడు మనం. గ్లోరీ, హల్లెలూయా. మరి నేను నమ్ముతున్నాను, పరిశుద్ధాత్మ ఖచ్చితంగా దాన్ని బయలుపరుస్తాడని. ఆమేన్, హల్లెలూయా. మరి రాత్రి ప్రియమైన దేవుని పిల్లలారా, మనమందరం నిలబడి ఉండగా పరిశుద్ధ గ్రంథంలో నుండి వధువు పుస్తకాన్ని తీద్దాం. వాట్ ఈస్ ద బ్రైడ్స్ బుక్? వధువు పుస్తకం ఏంటి చెప్పండి? యేసుక్రీస్తు ఒక ప్రత్యక్షత పుస్తకం అది. యేసుక్రీస్తు ఒక ప్రత్యక్షత ఎవరు? యేసుక్రీస్తుని బయలుపరుస్తున్నది ఎవరు? దేవుణ్ణి బయలుపరిచిన వాడు యేసుక్రీస్తు అయితే, యేసుక్రీస్తుని బయలుపరుస్తున్నది ఎవరు? ఇప్పుడు వధువు. ఆమేనంటారా? ఆమేన్. సో ఇప్పుడు యేసుక్రీస్తు ఒక ప్రత్యక్షత పుస్తకం, అదే ప్రకటన గ్రంథం, అదే ప్రత్యక్షత గ్రంథం. కానీ ఇది అన్నిటికంటే ముందున్న పుస్తకం. ఇది మనకు ఆ ప్రత్యక్షత దేవుడు ఇచ్చాడు ప్రవక్త ద్వారా. ఇజ్ ఇట్ రైట్? ఆది కాండం కంటే ముందున్న పుస్తకమేనా ఇది? మీకు అర్థమైందని అన్నది? ఆది కాండం కంటే ముందున్న పుస్తకము ప్రకటన గ్రంథం. ఎందుకంటే ఈ ప్రత్యక్షత, యేసుక్రీస్తు ఒక ప్రత్యక్షత అనగా యేసుక్రీస్తును బయలుపరిచే వధువు ఆది కాండము 1వ అధ్యాయం 1వ వచనం కంటే ముందే ఉన్నది. ఆది కాండం 1వ అధ్యాయం 1వ వచనంలో ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించినట్టు బైబిల్లో రాయబడ్డది. అంటే భూమికి పునాదులు వేశాడు ఆయన, లోకానికి పునాదులు వేశాడు ఆయన. కానీ వధువు యేసుక్రీస్తులో ఎప్పుడు ఏర్పరచబడ్డది? జగతుకు పునాది వేయబడక మునిపే, భూమికి పునాదులు వేయబడక మునిపే ఆయన వధువు ఏర్పరచబడింది అక్కడ. అంటే మనం ఆది కాండం 1వ అధ్యాయం 1వ వచనం ముందే ఉన్నాం మనం. అందుకే ఈ ప్రకటన గ్రంథం అదే ప్రత్యక్షత గ్రంథం, అదే యేసుక్రీస్తు బయలుపాటు గ్రంథం. యేసుక్రీస్తు బయలుపాటు ఆయన వధువు అయి ఉన్నది కనుక ఇప్పుడు ఈ పుస్తకము ఆది కాండం కంటే ముందున్నది ఇది. అండ్ దిస్ బుక్, ఈ పుస్తకం మనది. ప్రాఫెట్ అంటాడు, బైబిల్లో 2 పుస్తకాలను సాతానుడు ద్వేషిస్తాడు. వాడు బాగా ద్వేషించే పుస్తకాలు 2 ఉన్నాయి. ఒకటి ఆది కాండము, 2వది ప్రకటన గ్రంథం. అర్థమైన రామని చెప్పండి. ఒకటి ఆది కాండము, 2వది ఆది కాండము, ప్రకటన గ్రంథము ద్వేషించడానికి కారణాలు చెప్పాడు మన ప్రవక్త. సాతానుడు ఎందుకు ద్వేషిస్తాడు? మొదటిది, ఆది కాండమును ఎందుకు ద్వేషిస్తాడంటే, సాతానుడు మానవ జాతిలోనికి తనను తాను ఏ విధంగా చొచ్చుకొని తీసుకొని వచ్చాడో ఆది కాండంలో రాయబడ్డది. వాడు మానవ జాతిలోనికి ఎలా ప్రవేశించాడు? సర్పముతో అవ్వ ఎప్పుడైతే కూడినదో
అప్పుడు మానవ జాతిలోనికి సాతాను యొక్క సంతానం వచ్చింది, సర్పం యొక్క సంతానం వచ్చింది. అందుకే కయ్యూను దుష్టుని సంబంధం బైబిల్ అంటున్నది. అవునంటారా? అందుకే వాడికి ఆదికాండం అంటే అస్సలు ఇష్టం ఉండదు. అక్కడ ఆదికాండములో మొదటి ఆదాము వధువుని మోసపరిచి, ఎందుకంటే మొదటి ఆదాముకి ఇంకా ఆమె భార్య కాలేదు. ఐ యు క్యాచింగ్? మీరు పట్టుకుంటున్నారా మీరు? ఎందుకు భార్య కాలేదంటే, భార్య అని ఎప్పుడు పిలువబడుతుందంటే ఎప్పుడైతే ఆదాము యొక్క సంతానాన్ని, ఆదాము యొక్క బీజాన్ని, విత్తనాన్ని ఆమె గర్భములో మోస్తుందో అప్పుడే ఆమె భార్య అనబడుతుంది. అవునా? కానీ ఆమె భార్యగా కాకమునిపే ఏమైంది? సర్పము చేత మోసపోయి మరణాన్ని తీసుకొచ్చింది. ఆ మొదటి ఆదాము యొక్క వధువు ద్వారా మరణం వచ్చింది, మానవ జాతికి మరణం వచ్చింది, సృష్టికి మరణం వచ్చింది, విశ్వానికి మరణం వచ్చింది. అవునంటారా? అర్థమవుతుందని చెప్పింది. అందుకే వాడు అందుకే ఆ పుస్తకాన్ని ద్వేషిస్తాడు. ఆ విషయం మానవుడికి అర్థం కావద్దని, ఆ విషయాలు మనిషికి అర్థం కావద్దని. మరి ప్రకటన గ్రంథాన్ని ఎందుకు వాడు ద్వేషిస్తాడు? దట్స్ అ క్వశ్చన్. మృతభారం అన్నాడు, ప్రొఫెసర్ బ్రెన్హమ్ గారు అన్నారు, ఇక్కడ కడపడి ఆదాము వధువు కనబడుతుంది. హల్లెలూయా! ఇక్కడ కడపడి ఆదాము వధువు కనబడతా ఉన్నది. వింటున్నారా? ఈ కడపడి ఆదాము వధువు ఈసారి క్రీస్తు యొక్క బీజాన్ని, క్రీస్తు యొక్క సంతానాన్ని, క్రీస్తు యొక్క విత్తనాన్ని తన యొక్క గర్భంలో మోయడం మొదలుపెట్టింది. 3వ ముద్రలో చెప్పాడు ప్రవక్త. ఏమని చెప్పాడు? ఆ రోజున యోసేపుకు మరియకు వీళ్ళిద్దరికీ ప్రధానమైంది. కానీ వీళ్ళిద్దరికి ఇంకా వివాహం జరగలేదు. వివాహం జరగక మునిపే దూత వారి దగ్గరకు వచ్చింది, మరియ దగ్గరకు వచ్చింది. దూత వచ్చినప్పుడు ఏం జరిగింది? దూత వర్తమానాన్ని ఎప్పుడైతే మరియ అంగీకరించిందో అప్పుడు ఆమె గర్భవతి అయింది. వాక్యము చేత, వాక్యము ఆమె లోపట శరీరధారైంది, వాక్యము ఆమె లోపట గర్భము ధరించింది. మరి ప్రవక్త అన్నాడు, ఇప్పుడు అలానే మొదటి సంఘ కాలంలో అపోస్తుడైన పౌలు గారి ద్వారా క్రీస్తు అనే ఆ ఒక్క పురుషుడికి ఈ వధువు ప్రదానం చేయబడింది. కానీ ప్రకటన 10లో బలిష్ఠుడైన దూత దిగి వస్తున్నాడు. ఆ బలిష్ఠుడైన దూత ఈ మరియ దగ్గరకు వచ్చినప్పుడు ఈ మరియ బలిష్ఠుడైన దూత వర్తమానాన్ని అంగీకరించడం ద్వారా ఇప్పుడు ఈ మరియ ఏమవుతున్నదంటే వాక్యము చేత మళ్ళీ గర్భవతి అవుతున్నది ఆమె. ఆమేన్, హల్లెలూయా! వాక్యము చేత మళ్ళీ గర్భవతి అవుతున్నది ఆమె. గమనించాలా? అక్కడ మొదటి ఆదాము, ఆదికాండంలో మొదటి ఆదాము యొక్క వధువు సాతాను యొక్క విత్తనము చేత గర్భవతి మరణానికంటే మానవ జాతిలోనికి సర్పసంతానాన్ని తీసుకొస్తే, ఇక్కడ ప్రకటన గ్రంథంలో కడపటి ఆదాము యొక్క వధువు వాక్యము చేత, దేవుని వాక్యము చేత, దేవుని సంతానము చేత ఈమె గర్భవతి అయి జీవానికంటే ఏ మానవ జాతిలోనికి సర్పసంతానం వచ్చిందో ఆ మానవ జాతిలోని సర్పసంతానాన్ని ఈ జీవవాక్యము నాశనం చేయబోతున్నది. నేను ఒక మెసేజ్ చెప్పాను, సాతానుని ఓడించేది ఎవరు? శిలువలో ఆయన ఓడించేశాడు. ఆ తర్వాత ఎవరికి ఇచ్చాడు దండాన్ని? రాజదండాన్ని ఎవరికి ఇచ్చాడు? ఇప్పుడు వధువుకి ఇచ్చాడు. ఇక అవునా? సాతానును ఓడించేది ఎవరు? వాని రాజ్యాన్ని కూలగొట్టేది ఎవరు? వానిని పూర్తిగా నాశనం చేసేది ఎవరు? దట్స్ రైట్. అందుకే వాడికి 2 పుస్తకాలు ఇష్టం ఉండవు. వాడికి 2 పుస్తకాలు, ఆదికాండము, ప్రకటన గ్రంథం ఇష్టం ఉండదు. సో ప్రకటన గ్రంథం మన విజయోత్సవ పుస్తకం, మన విజయం గురించి రాయబడిన పుస్తకం. ఆమేన్, హల్లెలూయా! మన విజయాల గురించి రాయబడిన పుస్తకం ఇది. మన విజయముల గురించి ప్రవచించబడిన పుస్తకం ఇది. అందుకే వాడికి పుస్తకం అంటే ఇష్టం ఉండదు. కానీ వధువుకి చాలా ఇష్టం.
ఎందుకంటే వాడు ఏ విధంగా నరకంలో పడివేయబడతాడో, మానవ జాతిలో నుండి వాడు తీసివేయబడి ఏ విధంగా మళ్ళీ నరకంలో పడివేయబడతాడో, వానికి సంబంధించిన వాళ్ళందరూ, వానికి సంబంధించిన దూతలు, పడిపోయిన దూతలు, వాని బోధ నమ్మి పడిపోయిన మనుషులు, వాని సర్పసంతానం అంతా కూడా నరకములో ఏ విధముగా, అగ్నిలో ఏ విధంగా వాళ్ళు కాల్చబడతారో రాయబడి ఉన్నది. కనుకనే వాడికి ప్రకటన గ్రంథం అంటే ఇష్టం ఉండదు వాడికి. కానీ వధువుకి చాలా ఇష్టం. షీ లవ్స్ దట్ బుక్. ఆ పుస్తకం అంటే ఆమెకు చాలా ఇష్టం. ఆమేన్, హల్లెలూయా. ఓకే, అందుకే ఈ రోజున మన వర్తమానం వచ్చిందే ప్రకటన గ్రంథంలో నుండి. మనం ఈ కాల వర్తమానము వచ్చిందే ప్రకటన గ్రంథంలో నుండి. ఓకే, మనం అందుకే నిలబడి ఉండగా పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్దాం. లెట్స్ టర్న్ టు ది బైబిల్. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనం నుండి చదువుకుందాం. 14 నుండి 22. ద 7th చర్చ్ ఏజ్, 7వ సంఘకాలము ఇక రాయబడి ఉంది. బహుశా రేపు నేను 4వ ముద్రలోనికి వెళ్తాను. 6వ అధ్యాయంలో ఉంటుంది అది. సో ఐఎమ్ గోయింగ్ టు టేక్ వెరీ బిగ్ బైబిల్ స్టడీ. చాలా పెద్ద బైబిల్ స్టడీని నేను ఎత్తుకున్నాను ఈసారి. మరి ఈ స్టడీలో మ్యాక్సిమం నేను ఎన్ని కవర్ చేయాలని చేస్తాను. కానీ ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, మీకు గనుక మీ కనులు తెరవబడి ఏదైతే ఆత్మ మనకు బయలుపరచుచున్న దానిని మీరు గ్రహించి చూడగలుగుతున్నారో, దాన్ని చూడడం వలన మీకు ఏమర్థమవుతుందంటే ఈ లవోదికీయ సంఘకాలం చాలా 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 ప్రాముఖ్యమైన కాలం అని. ఇందులో నువ్వు పుట్టినందుకు నిజంగా సంతోషిస్తావు. అంతేకాదు, దేవుడు నీకు ఎన్ని సంఘటనలు ఈ కాలంలో నెరవేర్పు జరిగినాయో, ఆ ప్రవచనాలు ఏ విధంగా నెరవేర్పు జరిగినాయో మీరు చూస్తే ఆశ్చర్యపడతారు. రైతు పొలములో విత్తనాలు నాటిన తర్వాత ఎదురు చూస్తూ ఉంటాడు. 4 నెలలు ఎదురు చూస్తూ ఉంటాడు, ఎప్పుడు ఆ పంట తన చేతికి వస్తుందా అని. మరి ఎప్పుడైతే పంట చేతికి వస్తున్నదో అతని కష్టమంతటికి, అతని శ్రమంతటికి, అతని కన్నీళ్ళంతటికి ఇప్పుడు ఫలాన్ని పొందుకోబోతున్నాడు. మనం ఇప్పుడు ఏ కాలంలో ఉన్నామో తెలుసా? సరిగ్గా కోతకాలంలో ఉన్నాం. అర్థమవుతుందా? అంటే ఆల్ ఏజెస్, అన్ని కాలాలు, ఇప్పటి వరకు ఉన్న 6 సంఘ కాలాలు దేని కొరకు ఎదురు చూసిందంటే 7వ సంఘకాలం కొరకు ఎదురు చూసింది. ఎందుకంటే 7వ సంఘ కాలములో ఇది కోతకాలం అని యేసు చెప్పాడు. దీస్ డేస్ ఆర్ ద హార్వెస్ట్ టైం. ఇవి కోతకాలం అయి ఉన్నది ఇది. మరియు ఆ కోతకు ప్రధానిగా ఉన్నవాడు బోయాజు రూతును పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. నయోమిని విడిపించడానికి రెడీగా ఉన్నాడు. అక్కడ నయోమి తిరిగి తన దేశానికి వచ్చేసింది. ఎవరు నయోమి? మోయాబు దేశంలో ఉన్న నయోమి ఇప్పుడు ఎక్కడికి వచ్చింది? ఆమె అన్య దేశాలలో, మోయాబులు ఎవరు? అన్యులు. ఆమేన్. అన్య దేశాలలో చెల్లా చెదరై ఉన్న ఇశ్రాయేలు మళ్ళీ 1948 ఇదే మే నెల 14వ తారీఖున వారికి స్వాతంత్రత వచ్చి నయోమి తిరిగి వాళ్ళ సొంత దేశానికి వచ్చింది. సో ఇప్పుడు కోతకు యజమానిగా ఉన్న ఆయన ప్రత్యక్షం కావాలా లేదా? కోత యజమాని ప్రత్యక్షం కావాలా లేదా? హల్లెలూయా. ఎవరు కోత యజమాని? బోయాజు. ఎవరిని తీసుకోబోతున్నాడు ఇప్పుడు ఆయన? రూతును తీసుకోబోతున్నాడు ఆయన. అన్య జనురాలైన రూతును వివాహం చేసుకోవడానికి బోయాజు రెడీగా ఉన్నాడు. నయోమి స్వదేశానికి వచ్చేసింది. అక్కడ ఆమె ఇప్పుడు వచ్చి 69 సంవత్సరాలు. నా ఫేస్బుక్లో, నా వాట్సాప్లో, నా ఫేస్బుక్లో ముఖ్యంగా నాకు వస్తూ ఉన్న ఇజ్రాయెల్ వీడియోస్. ఎందుకంటే నేను వాళ్ళ యొక్క వీడియోస్తో నేను సంబంధం కలిగి ఉన్నాను. వాళ్ళు పంపుతూ ఉన్నారు, హ్యాపీ బర్త్డే టు యూ ఇజ్రాయెల్, 69th బర్త్డే, 69వ బర్త్డే మీది. ఇంకొకటే సంవత్సరం, 70 సంవత్సరాలు. ఒక్క తరం. ఆమెన్ అంటారా? ఒక్క తరం. హల్లెలూయా.
అంటే వాళ్ళకు ఇజ్రాయెల్కు ఇప్పుడు విడుదల వచ్చి దాదాపు ఒక తరం పూర్తవుతున్నది అక్కడ. హల్లెలూయా! అర్థమైందా అందరికీ? అక్కడ ఇప్పుడు నయోమి స్వదేశానికి వచ్చిందా? నయోమి మళ్ళీ మోయాబు దేశాన్ని విడిచిపెట్టి, అన్ని దేశాలు విడిచిపెట్టి తిరిగి తన సొంత దేశానికి వచ్చిందా? ఇప్పుడు ఆమె తిరిగి తన స్వాస్థాన్ని పొందుకోవడానికి తన రక్త సంబంధకు బోయాజు కోసం ఎదురు చూస్తూ ఉన్నది. మరి బోయాజ్ ఎవరు? బైబిల్ అంటుంది హీఈస్ ద చీఫ్ ఆఫ్ ద హార్వెస్ట్. ఆయనే కోత కాలమునకు ప్రభు అయి ఉన్నాడు, ముఖ్యుడై ఉన్నాడు. కోతకు ముఖ్యుడై ఉన్నాడు. చదివారా మీరు ఋతు పుస్తకంలో? ఆమనంటారా? మరి ఇప్పుడు బోయాజు ప్రత్యక్షమయ్యాడా? ఋతుతో మాట్లాడుతున్నాడా? ఈమె ఎవరు అని గుర్తిస్తున్నాడా? హల్లెలూయా! హల్లెలూయా! ఓ ఎవ్రీథింగ్, ప్రతిదీ నెరవేర్పు జరుగుతుంది. లవదిక సంఘకాలం, 7వ సంఘకాలం. వావ్, వండర్ఫుల్. ఈ కాలము అన్నిటికంటే చిన్న కాలం అన్నాడు ప్రవక్త. 7 సంఘకాలాలన్నిటిలో అన్నిటికంటే చిన్న కాలం ఏదంటే లవదిక సంఘకాలం. కానీ ఈ చిన్న కాలంలో ఎన్ని సంఘటనలు జరిగినాయో తెలుసా? ఏ కాలంలో జరగని సంఘటనలు ఈ కాలంలో జరిగినాయి. బ్రదర్, అన్ని ఎందుకు జరిగినాయి అంటే when the crop will come, ఎప్పుడైతే పొలము పరిపక్వతలోనికి వస్తుందో, వింటున్నారా? ఎప్పుడైతే పొలము చేతికి వస్తుందో, ఇక ఎప్పుడైతే ఆ పంట పండి, పొలము పంట పండి అది ఎప్పుడైతే ఇక చేతికి వస్తుందో, ఇగో ఆ సమయంలోనే అసలైన సంతోషము అక్కడ ఉంటుంది. అక్కడ మనం కరెక్ట్గా ఎక్కడున్నామో తెలుసా? క్రీమ్ ఆఫ్ ద క్రాప్. అంటే కరెక్ట్గా పంట పండి కోతకు వచ్చి పరిపక్వత చెందిన గింజలు కలిగిన, విత్తనాలు కలిగిన చెట్టు దగ్గర ఉన్నాం మనం ఇప్పుడు. సో లెట్స్ డూ. మనం చూద్దాం ఎన్ని నెరవేర్పు జరిగినాయో. దేవుడు మీ కళ్ళు తెరవాలని నా ప్రార్థన. ఇవన్నీ మీకు అర్థం కావాలన్నది నా ప్రార్థన. ఎన్ని ప్రవచనాలు నెరవేర్పు జరుగుతున్నాయో తెలుసా ఈ లవదిక సంకాలంలో? ఓ చాలా 1909లో ప్రారంభమైంది. 1906లో ప్రారంభమైంది. వింటున్నారా? 1906 1906లో ప్రారంభమైన లవదిక సంఘకాలము ఎన్ని ప్రవచనాలు నెరవేర్పు జరుగుతుందో తెలుసా ఈ ఈ ఈ ఈ ఈ 108 సంవత్సరాలలో? వావ్, ఎవ్రీథింగ్. బైబిల్లో మేజర్ పార్ట్ ఆఫ్ ద స్క్రిప్చర్స్, లేఖనాలలోని ఎక్కువ భాగము మన కాలములోనే నెరవేరపు జరుగుతుంది. మీకు అర్థమైంది నేను అన్నది? బైబిల్లో ఎక్కువ భాగము దేని గురించి అయితే ప్రవచించబడిందో ఆ భాగాలన్నీ, బైబిల్లోని ఎక్కువ భాగాలన్నీ మన కాలంలోనే నెరవేర్పు జరుగుతున్నాయి. మరి దేవుడు దాన్ని మీకు చూపించే విధంగా ఆయన తన ఆత్మ ప్రత్యక్షత నాకు ఇవ్వాలి. నా ప్రాబ్లం ఏంటంటే నేను ఏది చూస్తున్నానో, చూడడం అంటే అర్థం గ్రహించడం, నేను ఏది గ్రహిస్తున్నానో దాన్ని మీకు అర్థమవునట్లు చెయ్యాలనేదే నా చాలా ప్రయత్నం నాది. మీకు అది అర్థం కావాలంటే మీరు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాళ్ళై ఉండాలా. అలాగైతేనే మీకు ఇవి అర్థమవుతాయి. ఎందుకంటే నాకు కూడా ఇవి ఎలా వచ్చినాయంటే పరిశుద్ధాత్మతో నింపబడడం ద్వారానే, పరిశుద్ధాత్మతో నేను 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 పూర్ణుడై ఉండడం ద్వారానే ప్రవక్త చూసిన కార్యాలను నేను చూడగలుగుతానా. ప్రవక్త ఏదైతే చూసి చెప్పాడో అదే కార్యాలను ఇప్పుడు వధువు కూడా చూస్తుంది. మరి దేవుడు కృపిస్తాడని నేను అనుకుంటున్నాను. సో మనమందరము నిలబడి ఉండగా పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనం నుండి 22 వచనాలు, 7వ సంఘకాలం 3వ అధ్యాయములో 7వ సంఘకాలం 14 నుండి 22 వచనాల వరకు రాయబడింది. దాని తర్వాత 4వ అధ్యాయంలో యోహాను భూమిపైన ఉండడిగా, యోహాను పరలోకానికి ఎక్కిపోతున్నాడు. ఎందుకంటే యోహాను వింటున్నాడు ఇక్కడికి ఎక్కి రమ్మనే స్వరమును. అప్పుడు యోహాను వెళ్తున్నాడు. దాని మీద నేను మాట్లాడాను ఆల్రెడీ. యోహాను ఎవరు? ఇక్కడ 7 సంఘకాలాలు అయిపోయిన తర్వాత వధువు ఏమవుతుంది? ఇక్కడికి ఎక్కి రమ్మనే స్వరం ఆమె వింటది.
ఫినిష్. 7 సంఘాలలో ఉన్న వధువు అంతా లేపబడుతుంది అక్కడ. వాళ్ళందరూ కూడా మార్పు చెంది వెళ్ళిపోతారు ఇక. అమనండారా? సో మనం ఇప్పుడు చూద్దాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనంలో చదువుదాం. లవోదికలో ఉన్న సంఘపు దూతకి ఇలాగు రాయము. ఆమేనను వాడును నమ్మకమైన సత్యసాక్షియు దేవుని సృష్టికి ఆదినైన వాడు చెప్పు సంగతులు ఏవనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు, నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చరగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోటి నుండి ఉమ్మివేయను ఉద్దేశించుచున్నాను. నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గ్రుడ్డివాడవును, దిగంబరుడవునై ఉన్నావని ఎరగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదవలేదని చెప్పుకొనుచున్నావు. నువ్వు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును, నీ దిశముల్ల సిగ్గు కనబడుకున్నట్లు ధరించుకున్నట్టుకు తెల్లని వస్త్రములను, నీకు దృష్టి కలుగునట్లు నీ కనులకు కాటుకను నా యొద్ద కొనమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తడుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమును కూర్చున్న ప్రకారము జయించు వారిని నాతో కూడా నా సింహాసనందు కూర్చుననిచ్చెదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ప్రార్థించుకుందాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఓ మా ప్రభు అయిన యేసు, మా భర్త నీకు స్తోత్రములు. నువ్వు మా భర్తవై ఉన్నందుకు, మేము నీ భార్య అయి ఉన్నందుకు వందనాలు దేవా. భార్య భర్తలు ఎలా ఏక శరీరమై ఉందురో ఇప్పుడు మేము కూడా ప్రభువా నీతో పాటు ఏక శరీరమై ఉన్నాము తండ్రి. ఎందుకంటే ఇప్పుడు నిన్ను నువ్వు మాలో కొమ్మరించుకుంటున్నావు, మాలో నువ్వు ఏక శరీరం అవుతున్నావు ప్రభువా. నీవు చెప్పినట్టుగా మీరు నా యందును నేను మీ యందును ఉన్నామని ఆ దినమన మీరు ఎరుగుదు అని చెప్పిన దినములో మేము ఇప్పుడు ఉన్నాం ప్రభువా. నీ యందు మేము జగదు పునాది వేయబడగమునుపే నువ్వు ఏర్పరచుకునడం వలన, ప్రేమ చేత నువ్వు ఎన్నుకొనడం వలన నీ యందు మేము ఉన్నాం ప్రభువా. ఇప్పుడు నీ యందున్న వాళ్ళకు ఇప్పుడు ప్రభువా నువ్వు వారి యందు ఉండడానికి నిన్ను నువ్వు ఇప్పుడు మాలో కుమ్మరించుకుంటున్నావు ప్రభువా. ఆ దినమే ఈ దినమని మేము నమ్ముతున్నాం తండ్రి. వచ్చిన నీ పిల్లలందరినీ దీవించు. ప్రతి ఒక్కరికి రాత్రి నీ పరిశుద్ధాత్మ కనులు తెరచును కాక, ప్రతి వారు నీ వాక్యమును గ్రహించుదురు కాక, వారికి ప్రభువా ఈ విషయంలో అర్థమవునట్లుగా తగిన పరిశుద్ధాత్మ అభిషేకము, ఆ ఆత్మ నింపుదల, ఆత్మ ప్రత్యక్షత, బయలుపాటు నీ వాక్యము ద్వారా వాళ్ళు పొందుకునే భాగ్యము దయచేయి ప్రభువా. నీ వధువు ఎప్పుడు తన మనస్సును నీపైననే పెడుతుంది. నీ భార్య ఎల్లప్పుడూ తన దృష్టిని నీపైననే పెడుతుంది. ఎందుకంటే ప్రభువా అలాంటి సంబంధం భార్య భర్తలది, అలాంటి సంబంధం అని వాక్యం అంటుంది. నీవు నీ చూపును ఎలాగైతే మా నుండి మరలించుకోలేవో అలానే మా చూపును, మా దృష్టిని నీ నుండి మేము కూడా మార్చుకోలేం ప్రభువా. మేము ఎల్లప్పుడూ నీ వైపు చూస్తున్నాము, ఎల్లప్పుడూ నీ వైపే చూస్తున్నాము. ఎందుకంటే విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు వాడవైన నీ వైపు మేము ఈరోజు చూస్తున్నాం దేవా. నువ్వు తప్పకుండా సాయం చేయి. ఈ రాత్రి నువ్వే నీ పిల్లలకు అర్థమవునట్లు కృప చూపించు. నిన్ను నువ్వు బయలుపరచుకో. నీ పరిశుద్ధాత్మ పూర్తిగా ఈరోజు మాలో కుమ్మరించుకోనుగాక. మాలో ఉన్న ప్రతి అణువులో నీ పరిశుద్ధాత్మ వెళ్ళునుగాక. ప్రతి అణువు చేత మేము నీ పరిశుద్ధాత్మతో నింపబడే భాగ్యము దయచేయి. నీవు మేము పూర్తిగా ఏకమవునట్లు సాయం చేయి. నీ మనస్సు పూర్తిగా మాలో కుమ్మరించుకో. నీ శిరస్సు మాకు పూర్తిగా దయచేదేవా. నీ తలరాయి మాకు దయచేదేవా. మేము వీటిని గ్రహించే మనస్సును మాకు ఇవ్వమని
నీకు పూర్తిగా సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను, ఆమేన్. దయచేసి కూర్చోనండి, ప్లీజ్ బి సిట్ డౌన్. ప్రియమైన దేవుని పిల్లలారా, మరి యొక్క రాత్రికాల సమయంలో నేను కొన్ని విషయాలు మీ ముందుకు తీసుకురావకూర్చున్నాను. ఐ వాంట్ టు గివ్ ఇంట్రొడక్షన్ సబ్జెక్ట్. ఒక పరిచయంగా నేను దీన్ని తీసుకురాకూరుతున్నాను. పరిచయం అంటే ఇదివరకు నేను చెప్పిన వాటిని మరొకసారి మీకు గుర్తు చేయాలనేది నా ఆలోచన. ఎందుకంటే నేను ఏదైతే చెప్పబోతున్నానో దాని కనెక్టింగ్, దాని యొక్క లింక్ మీకు ముందు అర్థం కావాలి. అందుకే నేను వీటిని చెప్తున్నాను. మనము ప్రకటన గ్రంథంలో చూస్తే 2వ అధ్యాయము 3వ అధ్యాయము అది 7 సంఘకాలాలు అయి ఉన్నవి, ఆమేన్. ఎఫెసీ నుండి మొదలై లవోదికీయ వరకు 7 సంఘకాలాలు మనకు కనబడుతున్నాయి. ఎఫెసీ, స్ముర్నా, పెర్గమా, థియోతైరా, సార్దిస్, ఫిలదెల్ఫియా, లవోదికీయ. ఈ 7 సంఘముల పేర్లు ఆసియా ఖండము, ఆసియా మైనర్లో ఉన్న ప్రాంతాల పేర్లు, పట్టణాల పేర్లు. ఆమేనంటారా? మీకు అర్థమైందని నేను చెప్పింది. ఎఫెసీ అన్నది ఒక పట్టణం, అందుకే మనకు ఎఫెసులకు రాసిన పత్రిక కనబడుతుంది. ఎందుకంటే ఎఫెస్ అన్నది ఒక పట్టణం అయి ఉన్నది. ఎఫెసీ, స్ముర్నా, పెర్గమా, థియోతైరా, సార్దిస్, ఫిలదెల్ఫియా, లవోదికీయ ఇవన్నీ ఆసియా మైనర్లో ఉన్న 7 పట్టణాలు. ఇవి ఆ 7 పట్టణాల యొక్క పేర్లను ఎందుకు యేసుక్రీస్తు 7 కాలాలకు పెట్టి ఉన్నాడు అంటే, ఆల్రెడీ మనం దాన్ని చూసాం, మరొకసారి మీకు గుర్తు చేస్తున్నాను. ఆ 7 పట్టణాలలో క్రైస్తవ సంఘాలు ఉన్నాయి. ఎఫెసులో సంఘం ఉన్నది, క్రైస్తవ సంఘం. స్ముర్నాలో ఉన్నది, పెర్గమా ఉన్నది, థియోతైరా, సార్దిస్, మొత్తం ఈ 7 పట్టణాలలో ఉన్న సంఘము దాదాపు అపోస్తలుడైన పౌలు గారి ద్వారానే స్థాపించబడినాయి, ఆమేనంటారా? అప్పటి కాలంలో క్రైస్తవ సంఘాల పేర్లు పట్టణాల పేర్లతో పిలువబడేది. అందుకే మనం ఏం చూస్తామంటే గలతీలకు రాసిన పత్రిక, గలతీ అనేది ఒక పట్టణం. రోమీలకు రాసిన పత్రిక, రోమా అనేది ఒక పట్టణం. కొరింథీలకు రాసిన పత్రిక, కొరింథీ అనేది ఒక పట్టణం. వింటున్నారా? సో ఆల్ దీస్ చర్చెస్ ఆ రోజులలో ఆ యొక్క సంఘాల పేర్లు ఎలా పిలువబడేవంటే ఆ పట్టణాల పేర్లతో పిలువబడేది. సో ఇప్పుడు ఈ 7 ఆసియా మైనర్లో ఉన్న ఈ 7 పట్టణాల యొక్క పేర్లను ఎందుకు దేవుడు ప్రత్యేకంగా ఈ 7 కాలాలకు, అంటే ఈ 2000 సంవత్సరాలను 7 కాలాలుగా విభజించాడు, తెలుసుగా మీ అందరికీ. ఈ 7 కాలాలకు ఎందుకు పెట్టాడంటే ప్రవక్త బ్రెన్హామ్ గారు దాన్ని వివరించారు. ఏమని వివరించాడంటే మన ప్రవక్త గారు, ఇప్పుడు ఎఫెసులో ఉన్న సంఘం ఉంది. ఎఫెసులో ఉన్న సంఘములో, ఆ పట్టణంలో ఉన్న సంఘములో ఏమైతే కార్యాలు జరుగుతున్నాయో, ఏవైతే అక్కడ ఆ ఎఫెసీ పట్టణంలో ఉన్న సంఘములో ఏ కార్యాలు అయితే జరుగుతున్నాయో ఆ కార్యాలు సరిగ్గా క్రీస్తు శకం 53 నుండి 170 సంవత్సరాల వరకు ఉన్న మొదటి కాలములో ఉన్న క్రైస్తవ సంఘము, ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవ సంఘాలన్నిటిలో అవే గుణ లక్షణాలు, అవే కార్యాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఇంకోటి ఉండదు, స్ముర్నా. స్ముర్నా సంఘ కాలం ఏంటిది? 2వ సంఘకాలం ఏంటిది? 170 నుండి క్రీస్తు శకం 312. ఓయ్ 6 కాదు, 6 కాదు, 312. వింటున్నారా? ద సెకండ్ చర్చ్ ఏజ్, 2వ సంఘకాలం పేరు స్ముర్నాని ఎందుకు పెట్టాడు? 170వ సంవత్సరం నుండి మొదలుకొని 312 సంవత్సరం వరకు ఉండే ప్రపంచవ్యాప్తంగా ఉండే ఆ సంఘం, ఆ క్రైస్తవ సంఘాలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవ సంఘాలకు ఎందుకు స్ముర్నా అని పేరు పెట్టాడు? ఎందుకంటే స్ముర్నా అనే పట్టణంలో ఉన్న సంఘములో ఏవైతే జరుగుతున్నాయో అవే కార్యాలు ఆ 2వ కాలంలో మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంఘాలన్నిటిలో జరుగుతూ ఉన్నది. అర్థమైన వాళ్ళు చెప్పండి. అందుకే ఆ పట్టణాల పేర్లు ఆ కాలాలకు పెట్టాల్సి వచ్చింది. ఎందుకంటే ఆ పట్టణాలలో ఉన్న సంఘాలు, ఆసియా మైనర్లో ఉన్న ఆ పట్టణాలలో ఉన్న సంఘాలు రాబోయే కాలాలలో 7 కాలాలలో జరగబోతున్న కార్యాలు. ఇప్పుడు ఉదాహరణ లవోదికీయ ఉంది, మనం చూసుకుంటున్న 7వ సంఘకాలం. లవోదికీయ అనే ఈ పట్టణం
ఈ పట్టణము ఎలా ఉందో, అక్కడ క్రైస్తవ సంఘం ఎలా ఉండేనో అపోస్తలుడైన పౌలు గారు ఉన్నప్పుడు అవే గుణలక్షణాలు, ఆ పట్టణపు కార్యాలు అన్నీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా జరుగుతూ ఉన్నది. ఇప్పుడు వింటున్నారా? ఓకే, ఇప్పుడు జాగ్రత్తగా వినండి. మనం ఏం చూస్తున్నామంటే 7 సంఘ కాలాలు: ఎఫెసీ, స్ముర్నా, పెర్గమా, థుయతైరా, సార్దిస్, ఫిలదెల్ఫియా, లవొదికీయ. ఈ 7 సంఘ కాలాలు. మొదటిది ఎఫెసీ, క్రీస్తు శకం 50 నుండి 170. రెండవది స్ముర్నా, క్రీస్తు శకం 170 నుండి 312. మూడవది పెర్గమా, క్రీస్తు శకం 312 నుండి 606. నాలుగవది థుయతైరా, క్రీస్తు శకం 606 నుండి 1520. అన్నిటికంటే పెద్ద కాలం, ఆల్మోస్ట్ 1000, దాదాపు 1000 ఏళ్ళ పైననే ఉంటుంది. దాన్నే సాతాను 1000 ఏళ్ళ పాలన అంటారు. ఎందుకంటే 4వ సంఘకాలం, థుయతైరా సంఘకాలంలోనే క్రీస్తు శకం 606 నుండి 1520 వరకు, దాదాపు 1000 సంవత్సరాలు. వింటున్నారా నేను చెప్పింది? ఆ 1000 సంవత్సరాలలో సంఘం పూర్తిగా చీకటి కాలంలో ఉంది. సాతానుడు పూర్తిగా సంఘం యొక్క వెలుగును తీసివేశాడు. అదిగో అక్కడ మనం చూస్తున్నాం, చూడండి. ఆ 7 గుండ్రాలు, 7 సంఘాలలో 7 గుండ్రాలు చూస్తాం. నల్ల భాగం ఒకటి, తెల్ల భాగం ఒకటి. ఆ గుండ్రం ఏంటి అనుకుంటున్నారు మీరు? అది భూమి. అది ఆ భూమి పైన మొదటి సంకాలంలో వెలుగు అంతుండేది, చీకటి అంతుండేది. అంటే వెలుగును నమ్మేవాళ్ళు అంతమంది ఉండేవాళ్ళు, చీకటి నమ్మేవాళ్ళు కొంతమందే ఉండేవాళ్ళు, చీకటిలో ఉన్నవాళ్ళు. రెండో సంకాలానికి వచ్చేసరికి వెలుగు తక్కువవుతున్నది, చీకటి ఎక్కువవుతున్నది. మూడో సంకాలానికి వచ్చేసరికి ఇంకా వెలుగు తక్కువైపోయి చీకటి ఎక్కువ అవుతున్నది. ఇక 4వ సంకాలానికి వచ్చేసరికి అయితే చీకటే దాదాపు 99% ఉంది, 1% మాత్రమే వెలుగుంది. అందుకే థుయతైరా సంఘకాలం ఇది దాదాపు సాతానుడు 1000 ఏళ్ళు తన పరిపాలన ఆత్మీయంగా సంఘంలో జరిగించాడు. మరియు దేవుని చిత్తమైతే, ప్రభు రాకడ ఆలస్యమైతే ఈ 7 సంఘకాలాలను చాలా వివరముగా, చాలా స్పష్టముగా నేను మీకు బైబిల్ స్టడీ ఇస్తాను. మామూలు కాదు. హిస్టరీస్ తీసుకొని, చరిత్రలు తీసుకొని, ప్రవక్త కొన్ని చరిత్రలు చెప్పాడు, చరిత్ర పేర్లు చెప్పాడు, ఆ పుస్తకాల పేర్లు చెప్పాడు. ఆ పుస్తకాల పేర్లు చెప్పిన, ఆ పుస్తకాలలో రాయబడ్డ ఆ చరిత్రను తీసుకొని మీకు సరిగ్గా వాక్యం ఎంత సరిగ్గా ఆ కాలంలో నెరవేర్పు జరిగిందో నేను మీకు చూపిస్తాను. నేను ఎస్, సరిగ్గా జరిగింది ప్రవచనం ఇక్కడ ప్రకటన గ్రంథంలో. ఎందుకంటే ప్రకటన గ్రంథము క్రీస్తు శకం 95-96 సంవత్సరంలో రాయబడ్డది. అవునా? దీనిని యోహాన్ రాశాడు పద్మాసు దీపంలో ఉండగా. పద్మాసు దీపం అనేది అదొక చెరసాల, అది బహిరంగ చెరసాల. అది యోహానును ఆ చెరసాలలో రోమీలు వేసినప్పుడు దేవుడు అక్కడ యోహానుకి క్రీస్తు శకం 95-96 సంవత్సరాలు, 2 సంవత్సరాలు యోహాను అక్కడ ఉండగా ఈ 22 అధ్యాయాలను, ఈ ప్రకటన గ్రంథంలోని 22 అధ్యాయాలను, భవిష్యత్తులో జరగబోయే కార్యాలను దర్శనాల రూపంలో యోహానుకి చూపించాడు. నేను ఆల్రెడీ ప్రకటన గ్రంథం మీద చాలా వివరణ ఇచ్చిన మీకు. ఈ పుస్తకాన్ని వధువు పుస్తకం అని పిలుస్తారు, ఈ పుస్తకమునే దర్శనాల పుస్తకం అని పిలుస్తారు. ఎందుకంటే 22 అధ్యాయాలు మొత్తం దర్శనాలే. మీకు అర్థమైందా? ఈ పుస్తకమే బుక్ ఆఫ్ ప్రాఫెసీ, ప్రవచనముల పుస్తకం. మొత్తం ప్రవచనాలే, 22 అధ్యాయాలు అన్ని ప్రవచనాలే. వింటున్నారా? ఇవి త్వరలో సంభవింపనయున్నవి అని మొదటి అధ్యాయము 1వ వచనంలోనే చెప్పాడు యోహాను. అక్కడ ఈ సంగతులు త్వరలో జరగబోతున్నవి అని చెప్పి అక్కడ చెప్పాడు. అంతేకాదు, ప్రవచన వాక్యములు అన్నాడు అక్కడ. ప్రవచన అంటే భవిష్యత్తులో జరగబోయేది. ఈ ప్రవచన వాక్యములు చదువువాడు ధన్యుడు అన్నాడు అక్కడ. అంటే యోహాను రాసిన 22 అధ్యాయాలు క్రీస్తు శకం 95-96 సంవత్సరాలు రాస్తున్నప్పుడు ఇది పూర్తిగా ప్రవచనముల పుస్తకం అయి ఉన్నది. ఇట్స్ ఎ బుక్ ఆఫ్ ప్రాఫెసీ. మరి దాని మీద నేను చాలా చెప్పాను మీకు, అవునంటారా? అవన్నీ మీకు గుర్తుకు లేకపోతే వినండి, ధ్యానించండి, నేర్చుకోండి, మర్చిపోవద్దు. ఒకటి చెప్తాను వినండి. బిఫోర్ గోయింగ్ టు దిస్, దీనిలోకి వెళ్ళే ముందు, ఎవరు మర్చిపోతారు వాక్యాన్ని, ఎవరు మర్చిపోరు?
బాగా వినాలి. ఇప్పుడు నేను డిఫరెన్స్ చెప్తాను. నేను ఎవరు వాక్యాన్ని మర్చిపోతారు, ఎవరు వాక్యాన్ని మర్చిపోరు చెప్తాను. ఇద్దరున్నారు ఇప్పుడు, 2 people. ఇతను వాక్యాన్ని మర్చిపోడు, కానీ ఇతను ఎన్నో వాక్యం పూర్తిగా మర్చిపోతూ ఉంటాడు. వచ్చి నిద్రపోతూ ఉంటాడు, నిద్రపోతూ ఉంటాడు. ఎందుకంటే ఇతను లేదా ఆమె ఎవరినైనా తీసుకోండి, స్త్రీ లేదా పురుషుడు, కానీ ఇతను లేక ఈమె మాత్రం ఎప్పుడు వాక్యం మర్చిపోదు. ఎందుకు మర్చిపోతో చెప్తాను వినండి. వీళ్ళు ఎందుకు మర్చిపోతారు, ఈయన ఎందుకు మర్చిపోడు, ఈయన ఎందుకు మర్చిపోతాడు, ఈమె ఎందుకు మర్చిపోదు, ఈమె ఎందుకు మర్చిపోతుంది చెప్తాను వినండి. ఐ థింక్ ఇది పనిచేస్తుందని నేను అనుకుంటాను. రైట్, ఇక్కడ దేవుడు ఉన్నాడు. దిస్ ఇస్ గాడ్. ఇప్పుడు ఈ వ్యక్తి జగత్తు పునాది వేయబడక మునిపే దేవుని యొక్క మనసులో ఉన్నాడు. ఇక్కడ దేవుని ఆలోచనలో ఉన్నాడు, దేవుని మనసులో ఉన్నాడు, ఆలోచనగా దేవుని నిత్య తలంపుగా ఉన్నాడు అక్కడ. ఎందుకంటే దేవుని మొదటి ఆలోచననే వధువై ఉన్నది. వాట్ ఈస్ గాడ్స్ ఫస్ట్ థాట్స్? దేవుని మొదటి ఆలోచన ఎవరు చెప్పండి? ఆయన మొట్టమొదటిగా ఆలోచించిందే వధువు కోసం. ఆయన వధువును గురించి ఆలోచించినాకనే మిగతా వాడి కోసం ఆలోచించాడు. ఆయన మిగతావి కూడా ఎందుకు ఆలోచించాడంటే వధువు కోసమే ఆలోచించాడు. మొదటి తలంపు కోసమే రెండవ తలంపు వచ్చింది. మొదటి తలంపు ఎవరు అంటే, మొదటి ఆలోచన ఎవరంటే వధువు అయి ఉన్నది. వధువు కొరికే రెండవ తలంపు వచ్చింది అక్కడ. ఓకేనా? సో ఇప్పుడు ఈ వ్యక్తి ఇప్పుడు ఎక్కడున్నాడు అంటే, జగతు పునాది వేయబడక మునిపే దేవుని ఆలోచనలో ఉన్నాడు, మొదటి ఆలోచనలో ఉన్నాడు. ఆలోచనగా ఉన్న ఆ వ్యక్తి ఇప్పుడు ఈ భూమిపైకి శరీరధారిగా వచ్చాడు. దేవుని ఆలోచనలో, దేవుని ఏర్పాట్లో, దేవుని ఎన్నికల్లో మొదటి ఆలోచనగా జగతు పునాది వేయబడక మునిపే దేవుని మనస్సులో ప్రేమ చేత ఏర్పరచబడిన ఈ వ్యక్తి ఇప్పుడు ఇక్కడ భూమిపైన శరీరధారిగా ఉన్నాడు. ఓకేనా? ఇప్పుడు ఈ వ్యక్తి దేవుని దగ్గర నుండి వింటా ఉంటే, ఒక్కొక్క మాట దేవుని నోటి నుండి ఈ వ్యక్తి దగ్గరకు వస్తూ ఉంటే, ఈ వ్యక్తికి ఏమవుతుందంటే ఆ వాక్యము ఈ వ్యక్తిలో శరీరం అయిపోతూ ఉంటుంది. వై ద వర్డ్ బికమ్ ఫ్లెష్? ఇక్కడ వాక్యం ఎందుకు శరీరం అవుతుందంటే, ఈ వ్యక్తి కూడా అదే వాక్యంలో నుండి వచ్చాడు. వాక్యం అంటే ఏమిటి? వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ వర్డ్? వాక్యం అంటే ఏమిటి? బయలుపరచబడిన ఆలోచననే వాక్యం. బయలుపరచబడిన ఆలోచననే వాక్యం. తెలియజేయబడిన తలంపే వాక్యం. పట్టుకుంటున్నారా నేను చెప్పింది? ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను చెప్పే జాగ్రత్తగా వినండి. ఇప్పుడు నేను చెప్పే జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఈ వ్యక్తి ఏర్పాట్లో ఉండి, ఎన్నికల్లో ఉండి, దేవుని మొదటి ఆలోచనలో ఉన్న ఈ వ్యక్తి ఈ వాక్యాన్ని విన్నప్పుడు, దేవుని దగ్గర నుండి వాక్యం విన్నప్పుడు, ఆ వాక్యము ఆ వ్యక్తి ఒకటి కనుక, ఎందుకంటే ఇతను ఆలోచననే, వాక్యం కూడా ఆలోచననే. మాటగా రాకమునుపు అది మనసులో ఆలోచనగా ఉంది. అది క్యాచింగ్ పట్టుకుంటున్నారా? ఆలోచనను వ్యక్తపరచడమే మాట, ఆలోచనను తెలియచేయడమే వాక్యం. సో ఇప్పుడు ఈ వాక్యం ఏంటిది? దేవుని ఆలోచన. ఈ వ్యక్తి ఎవరు? దేవుని ఆలోచన. ఈ రెండు ఆయన మనసులో ఉన్నప్పుడు ఏకమై ఉన్నాయి. ఆలోచన ఏకమై ఉన్నాయి అక్కడ. కాబట్టి వాక్యము ఇప్పుడు ఇప్పుడు దేవునిలో నుండి వస్తున్న వాక్యము ఇప్పుడు ఈ వ్యక్తి కూడా వాక్యం కనుక ఈ రెండు ఏకమై ఉన్నాయి దేవుడి మనసు ఆలోచనలా. అందుకే ఈ వ్యక్తి ఎన్నడూ వాక్యాన్ని మర్చిపోడు. దానికి కారణం ఏంటంటే ఆ వ్యక్తిలో భాగమే ఆ వాక్యం.
ఈ వ్యక్తి ఆ వాక్యములో భాగమై ఉన్నాడు, ఆ వాక్యము ఈ వ్యక్తిలో భాగమై ఉన్నది. దాన్ని వేస్తున్నాడు, మీరు నా యందును నా మాటలు మీ యందును ఉన్నాయడలా. మీరు నా యందు, ఎక్కడున్నా మనం ఆయన యందు. జగతు పునాది వేబడక మునిపే ఆయన ఆలోచనలో ఉన్నాం. ఇప్పుడు ఆయన ఆలోచనలో ఉన్న మన లోపట ఆయన వాక్యం వస్తూ ఉన్నది. That's the reason the word will become flesh. అందుకే ఇక్కడ వాక్యం ఏమవుతుందంటే, దేవుడి వాక్యం ఈ వ్యక్తి లోపట శరీరధార అవుతుంది. అది ఎవరైనా చైన్ మర్చిపోతాడా? ఎవడైనా కాళ్ళను మర్చిపోతాడా? హలో, ఎవడైనా చైన్ కానీ కాళ్ళను కానీ చెప్పండి నాకు, మర్చిపోతారా? ఎందుకు మర్చిపోరు? శరీరంలో అది ఒక భాగం, అది దాన్ని మర్చిపోరు ఎవరు కూడా. అదేవిధంగా ఇప్పుడు వాక్యం ఏమైందో తెలుసా, అతని భాగం అది. కాబట్టి అతను ఎన్నడూ మర్చిపోడు వాక్యాన్ని. మర్చిపోతున్నాడు అంటే అర్థం ఏంటో తెలుసా? ఇగో ఇక్కడ ఉన్నాడు వీడు, ఇంకో వీడు. ఏంట్రా వీని పరిస్థితి అంటే, వీడు చర్చ్కొచ్చి మంచి నిద్ర తీస్తాడు, ఈమె చర్చ్కొచ్చి చక్కని నిద్రపోతుంది. పాస్టర్ చెమటోడ్చి వాక్యం చెప్తూ ఉంటాడు, వాక్యాన్ని విడమర్చి బోధిస్తూ ఉంటాడు, ప్రత్యక్షతలన్నీ కుమరిస్తూ ఉంటాడు. వీళ్ళకి మాత్రం ఎంత బాగుంటుందంటే అది. మళ్ళీ ఇంటికి వెళ్ళాక పడుకుంటారా అంటే 2 గంటల వరకు పడుకోరు. మంచం పైన అటు ఇటు దొర్లుతారు తప్ప నిద్ర రాదు. ఇక్కడ ఎవరితో ఎందుకు నిద్ర వస్తుందో తెలుసా వీళ్ళకు? బాగా వినండి, వీడు అసలు ఇందులో లేడు, ఈమె అసలు ఇందులో లేదు. జగత్ పునాది వేయబడం మునుపు, లోక పునాదులు వేయబడం మునుపు దేవుని మనసులో లేడు. లేనందున ఈ వాక్యం ఎంత వచ్చినా తలపై నుండి, పక్క నుండి, అప్పుడప్పుడు చేలు లేపితే ఈ సందులో నుండి వెళ్ళిపోతంత తప్ప వీడి లోపట లేదా ఈమె లోపట శరీరధారి మాత్రం ఏమనుకున్నాడు? చెప్పుకొని పాసరు ఎవడికో చెప్పుకుంటాడు, నాకెందుకు? దాన్ని నేర్చుకుందాం, దాన్ని తెలుసుకుందాం. నా గూర్చి ప్రణాళిక అది, నా గూర్చి దేవుడు మాట్లాడుతున్నాడు. అసలు నేను ఎవరిని, ఎందుకు వచ్చిన ఈ భూమిపైకి, నేను ఎందుకున్నాను ఇక్కడ, నేనేం కాబోతున్నాను, నేను ఈ రాత్రి నా గుండె అకస్మాత్తుగా అవుతే నేను ఏమైతాను అక్కడ? ఇవన్నీ ఆలోచన వీళ్ళకు ఉండవు. రేపు పొద్దున మా ఆయన కోడి తీసుకొస్తా అన్నాడు, రేపు పాల బిల్లు కట్టారా, ఇవి ఆలోచించుకుంటే నిద్రపోతారు. ఫ్రెండ్స్, వాడిని ఎవడు మార్చలేడు, దేవుడు కూడా మార్చలేడు. ఎందుకంటే దేవుడు మార్చాలంటే ముందు వాని గురించి దేవుడు జగత్ పునాది వేయబడక మునుపు ఆయన మనసులో ఆలోచించి ఉండాల. వాని గురించి ఆయన ఆలోచించలేదు కాబట్టి ఆయన వాని గురించి ఎప్పుడు ఆలోచించాడు. జగత్ పునాది వేయబడక మునుపు ఎవరి గురించి అయితే ఆయన ఆలోచించాడో వారి గురించి ఎప్పుడు ఆలోచిస్తాడు ఆయన. జగత్ పునాది వేయబడక మునుపు ఆయన ఎవరి గురించి అయితే ఆలోచించలేదో వాళ్ళ గురించి ఎప్పుడైనా ఆలోచించాడు. అయ్యో క్యాచింగ్, మీకు అర్థమవుతుందా? ఈ ఎండ్ టైం మెసేజ్ ఈరోజు చాలా మంది పాస్టర్ల గురించి, చాలా మంది సంఘాల గురించి దేవుడు ఎందుకు పట్టించుకోవట్లేదు? ఎండ్ టైం మెసేజ్లో వాళ్ళు 7 సంకాలాలు చెప్తలేరు, వాళ్ళు 7 ముద్రలు చెప్తలేరు, వాళ్ళు బైబిల్లోని ప్రవచనాలు చెప్తలేరు, ఎన్నో విషయాలు బోధిస్తలేరు. ఎందుకు పట్టించుకోవట్లేదు? వాళ్ళు జగత్ పునాది వేయబడక మునుపు దేవుని ఆలోచనలో అసలు లేరు వాళ్ళు. లేరు వాళ్ళు. అందుకే దేవుడు వాళ్ళ గురించి ఆలోచించాడు. దేవుడు ఎవరి గురించి ఆలోచిస్తాడో తెలుసా? జగత్ పునాది వేయబడక మునుపు ఎవరి గురించి ఆయన ఆలోచించాడో వాళ్ళ గురించి ఆలోచిస్తాడు. ఎలాగైనా నా వాక్యం వాళ్ళకి ఇవ్వాలా, ఎలాగైనా నన్ను నేను వాళ్ళకు బయలుపరచుకోవాలా, ఎలాగైనా నా మాటలు వాళ్ళలో జీవించాలా, ఎలాగైనా నేను ఆ వధువు ఏకం కావాలా, వాక్యంగా మారిపోవాలా. మర్మాలు అక్కర్లేదు, మర్మరాలు అక్కర్లేదు అన్నటోడు అసలు జగత్ పునాది వేయబడక వాళ్ళు లేడు. ఎందుకంటే దేవుని మర్మమయ్యున్న క్రీస్తు బయలుపరచబడితే, క్రీస్తు మర్మమయ్యున్న వధువు బయలుపరచబడుతుంది.
వాట్ ఈస్ సెవెన్ సీల్? ఏడో ముద్ర ఏంటి? క్రీస్తు మర్మమే ఉన్న వధువు బయలుపరచబడుట. ఓకే, ఇది అర్థమైంది అనుకుంటా. అందుకే ఎవరు నిద్రపోతారో నిద్రపోండి. ఎవడు ఊరికే బడికి వెళ్ళి వస్తాడో వెళ్ళిరండి. ఊరికే ఎవరెవరికి బాత్రూమ్ పోవాలనిపిస్తుందో పోయిరండి. నో ప్రాబ్లం. వెనక సంగపతి ఆపకు. ఇది అర్థమైంది కాబట్టి ఆపదిగా పంపించాయి. ఎందుకంటే మనకు అర్థమైంది దీని గురించి దేవుడు ఆలోచిస్తలేడు. అది దేవుడు ఆలోచించే దానికోసం మనం ఎందుకు ఆలోచించాలా? దేవుడికి లేని భారం మనకెందుకు? దేవుడికి లేని బాధ్యత మనకెందుకు? దేవుడు చేయని కార్యం మనం ఎందుకు చేయాలా? అవునా కాదా? జాగ్రత్త వినండి. నౌ లెట్స్ కమ్ టు అవర్ టాపిక్. ఇప్పుడు మన టాపిక్ వద్దాం. ఫస్ట్, ఈ 4వ సంఘకాలం, త్యోతర సంఘకాలం, అన్నిటికంటే చీకటి యుగం అది. తర్వాత మనం చూస్తున్నాం అది 600 క్రీస్తు శకం 606 నుండి 1520 వరకు త్యోతర సంఘకాలం నడిచింది. తర్వాత 5వ సంఘకాలం సార్దీసు సంఘకాలం 1520 నుండి 1750. ఆ తర్వాత 6వ సంఘకాలం ఫిలదెల్ఫియా సంఘకాలం క్రీస్తు శకం 1750 నుండి 1906. ఆ తర్వాత 7వ సంఘకాలం విచ్ ఇస్ రైట్ నౌ వీఆర్ లివింగ్, మనం ఇప్పుడు జీవిస్తున్న కాలం అదే లవోదికీయ సంఘకాలం. ఈ లవోదికీయ సంఘకాలం 1906లో ప్రారంభమైంది. ఎప్పుడు ముగించబడుతుంది అంటే ఎత్తబడుతుంది. ఒకవేళ 2017లో ప్రభు వస్తే నువ్వు ఆ సంవత్సరాన్ని రాయొచ్చు, కానీ నువ్వు ఉంటే రాయి, లేకపోతే అక్కడ ఉంటావు. రాసుకున్నటోళ్ళు రాసుకొని, నేనైతే రాయను. హల్లెలూయా. ఎందుకంటే అది రాయాలంటే ఇక్కడ ఉండాలిగా. నేను వెళ్ళిపోతా. నాకు రోజు ఇంటి పైన బెంగ ఎక్కువైపోయింది. నాకు రోజు ఎస్ ఐఎమ్ బికమింగ్ హోమ్ సిక్. రోజు నాకు ఇంటి పైన బెంగ ఎక్కువైపోతుంది. ఆయన వాక్యం బయలుపరచబడుతున్న కొలది నా ఆలోచనలు భూమి నుండి దూరంగా కొనిపోతున్నాయి. ఈ భూమి నుండి నన్ను పూర్తిగా వేరు చేస్తూ ఉన్నాయి. ఇంకొక డైమెన్షన్లోకి తీసుకెళ్ళబోతున్నాయి. నేను చెప్తాను 7 డైమెన్షన్స్ మెసేజ్లో నేను చెప్తాను దాన్ని. బహుశా 7 డైమెన్షన్స్ మెసేజ్ 7 పరిమాణముల వర్తమానం నేను అనుకుంటున్నా 30, 40, 50 లేదా ఒక సంవత్సరం వరకు నడవచ్చు. ప్రతి ఆదివారం నేను తీసుకుంటే దాన్ని అన్ని విషయాలు ఉన్నాయి 7 పరిమాణములలో. లార్డ్ ప్రభు చిత్తమైతే నేను తప్పకుండా దాని మీద మాట్లాడతాను. ఆమేన్. బోధించాల్సినవి చాలా ఉన్నాయి, కానీ కాలం చూస్తే తక్కువ ఉన్నది. అప్పుడప్పుడు అనిపిస్తుంది, ప్రభువా నిత్యత్వంలో కూడా ఇవన్నీ చెప్పుకొని ఇస్తావా మాకు? అక్కడికి వెళ్ళినాక కూడా ఈ సబ్జెక్ట్స్ అన్ని అనిపిస్తున్నది. ఆమేన్. హల్లెలూయా. ఎన్నో విషయాలు దేవుడు తన వధువు కొరకు సిద్ధపరచుంచాడు. ఆయన ఎంతో గొప్ప ప్రణాళిక ఇది. ఆమేన్. ఓకే, జాగ్రత్త వినండి. ఇప్పుడు క్రీస్తు శకం 1906లో ప్రారంభమైంది లవోదికీయ సంఘకాలం. ఇది ఎప్పుడు ముగించబడుతుంది? ఎత్తబడుటలో. when the bride goes into the rapture, then this church age is finished. ఎప్పుడైతే వధువు ఎత్తబడిలోనికి వెళ్ళిపోతుందో అప్పుడు ఈ సంఘకాలం ముగించబడుతున్నది. ఆమేన్. హల్లెలూయా. ఓకే, అయితే మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడే నేను చెప్పాల్సిన విషయాలు ఉన్నాయి. మనం 7 సంఘకాలంలో చూసాం. ఏం చూసాము? మొదటి సంఘకాలం ఎఫెసీ సంఘకాలంలో 2 ఆత్మలు పనిచేయడం ప్రారంభించినాయి. పెంతెకోస్తు పండుగ రోజున ఇంచుమించు 120 మంది ఆ మేడగది పైన, ఆ మేడగదిలో, యెరూషలేములో ఆ మేడగదిలో ప్రార్థిస్తున్న సమయంలో పరిశుద్ధాత్మ బాప్తిస్మము, తొలకరి వర్షము వాళ్ళపైన కుమ్మరించబడింది. ఆమేన్. వాళ్ళందరూ పరిశుద్ధాత్మతో నిండుకున్నారు. వాళ్ళు అర్థమైన వాళ్ళు ఆమె చెప్పండి. జాగ్రత్త వినండి. వాళ్ళందరూ పరిశుద్ధాత్మతో నిండుకున్నారు. ఆమేన్. అయితే పరిశుద్ధాత్మతో పాటు దురాత్మ కూడా వచ్చింది. దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు షో యూ. నేను అదే మీకు చూపించగోరుతున్న. ప్రవక్త చెప్పింది 2 థింగ్స్, 2 వచ్చినాయి. ఒకటి పరిశుద్ధాత్మ వచ్చింది, ఇంకొకటి దురాత్మ వచ్చింది. ఎస్, పరిశుద్ధాత్మ నిజ సంఘము, నిజ ద్రాక్షవల్లి, నిజ ద్రాక్షవల్లిలో కుమ్మరించబడింది.
దురాత్మ, కారు ద్రాక్షవలి, ప్రకృతి సంబంధమైన సంఘం, ఇదో ఆత్మ సంబంధమైన సంఘం. ఇదో నిజ ద్రాక్షవలి, పరిశుద్ధాత్మతో నింపబడితే. ఇదో కారు ద్రాక్షవలి, ఇదో ప్రకృతి సంబంధమైన సంఘంలోనికి దురాత్మ దిగొచ్చింది. మరి ప్రవక్త అన్నాడు, ఏదోను తోటలో ఎలాగైనైతే ఆ ఏదోను తోట మధ్యలో మంచి చెడుల తెలుచు వృక్షము, అలానే జీవవృక్షము ఒకదానికొకటి ప్రక్కనే, ఒకదానికొకటి వాటి యొక్క కొమ్మలు పెనవేసుకొని ఉన్నాయో, ఈ రెండు సంఘాలు కూడా నిజ ద్రాక్షవలి, కారు ద్రాక్షవలి అలానే పెనవేసుకొని ఉన్నాయి. ఈ పెనవేసుకున్నాడు ఎక్కడి నుండి మొదలైందంటే మొదటి సంకాలంలోనే ప్రారంభమైంది, ఎఫెసులోనే ప్రారంభమైంది. అందుకే ఎఫెసు సంఘ కాలంలో దేవుడు అంటాడు, ఇదిగో మీలో ఆ నికాలెతు బోధను. వింటున్నాడా? నికాలెతు బోధ గురించి మాట్లాడుతున్నాడా ఇక్కడ? హల్లెలూయా. ఫస్ట్ నికాలెతు క్రియలు, మొదటిగా నికాలెతు క్రియలు నేను ద్వేషిస్తున్నాను అన్నాడు. ఎవరి నికాలెతు క్రియలు? వాళ్ళే కారు ద్రాక్షవలి, వాళ్ళే అబద్ధపు సంఘం, వాళ్ళే పరిశుద్ధాత్మతో నింపబడ్డామని చెప్పుకుంటున్న అబద్ధపు ఆత్మతో నింపబడిన వాళ్ళు. విచిత్రం ఏంటంటే ఈ మర్మము ఎఫెసీలో నెరవేర్పు జరుగుతున్న, ఎఫెసీ సంఘకాలంలో నెరవేర్పు జరుగుతున్నను ఎఫెసీ సంఘకాలంలో వాళ్ళకి తెలియదు. ఐ యు క్యాచింగ్? మీకు అర్థమవుతున్నదా? ఎఫెసీ సంఘకాలంలో తెలియదు ఆ విషయం. ఆ రెండు సంఘాలు ఒకదానికొకటి పెనవేసుకుని ఉన్నాయి. ఆ రెండు ద్రాక్షవలులు, ఒకటి నిజ ద్రాక్షవలి, ఇంకోటి కారు ద్రాక్షవలి. ఒకటి నిజ సంఘము, ఇంకోటి అబద్ధ సంఘం. ఒకటి ఆత్మ సంబంధమైన సంఘము, ఇంకోటి ప్రకృతి సంబంధమైన సంఘం. ఈ రెండు ఒకదానికొకటి పెనవేసుకొని ఉన్న దాని సంగతి మాత్రము అక్కడ ఎవరికి తెలుస్తలేదు. వింటున్నారా? నికాలెతు క్రియలుగా బయలుదేరింది ఇప్పుడు అది. నికోలేత్ అంటే అర్థం ఏంటో చెప్పాడు కదా. ఏంటి చెప్పండి? నికో అనగా జయించుట, లైటి అనగా సంఘం. నికోలేత్ అంటే అర్థము సంఘాన్ని జయించడం. సంఘాన్ని జయించేది ఎప్పుడు? దురాత్మనే. ఎందుకంటే యేసేమని చెప్పాడు అక్కడ? సంఘమే అన్నింటినీ జయిస్తాడన్నాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో ఏమని చెప్పాడు ఆయన? ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు సైతము దాన్ని ఏమిటో నిలవనేరవు. ఇంగ్లీష్లో ఏమంటే దానిని జయించలేదు. బండపైన కట్టబడిన సంఘమును పాతాళలోక ద్వారములు కూడా జయించలేవని ఉంది అక్కడ. అవునంటారా? కానీ ఇక్కడ నికోలేత్ బోధ సంఘాన్ని జయించడం మొదలైంది. నికోలేత్ అంటే అర్థము సంఘాన్ని జయించడం. మృతమానం అన్నాడు. ఎలా జయించడం మొదలు పెట్టాడట వాడు? సింపుల్గా మొదటి సంఘంలో, ఎఫెసీ సంఘంలో ఎప్పుడైతే చివరి అపోస్తలుడు యోహాను చనిపోయాడో, మీకు తెలుసు కదా, అపోస్తలందరూ హతసాక్షులారు ఒక యోహాను తప్ప. మీకు తెలుసు ఆ విషయము? అపోస్తలందరూ హతసాక్షులు అయ్యారు ఒక యోహాను తప్ప. నేను గ్రూప్లో పెట్టాను, ఎవరెవరు ఎలా చనిపోయారో హతసాక్షుల గురించి చెప్పాను నేను. ఆమేనంటారా? వాట్సాప్ గ్రూప్లో పెట్టాను, మీరు గమనించండి. ఒక యోహాను ఒక్కడే మామూలు మరణముతో వృద్ధాపంలో చనిపోయాడు. యోహాను చివరి వరకు తాను సంఘ కాపరిగా ఎఫెసులో పనిచేశాడు. బ్రతమానం అంటాడు, చరిత్రకారుల ప్రకారం ఎఫెసులో పనిచేశాడు. ఎఫెసులో వృద్ధాపంలో చనిపోయాడు ఆయన. ఆ తర్వాత చివరి అపోస్తలుడు చనిపోయాక ఇక మొదలైంది. పౌలు గారు ముందే చెప్పాడు, మేము వెళ్ళిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్ళు గొర్రె చర్మమును ధరించుకొని మీ మధ్యలోనికి వస్తారు. వారు మందను కనికరించారు, వారు మందను చీల్చివేస్తారు, గ్రూపిజమ్స్ చేస్తారు. ఎంత మెసేజ్ అయిపోతుంది, కనబడుతుందా లేదా? ఓ మార్క్ బ్రదర్ బోధ మీరు వినొద్దు. ఎందుకు వినొద్దు? నాది 7వ దూత స్వరం కాదా?
నా బోధ వినొద్దని చెప్తానో నువ్వు? నాది 7వ దూత స్వరం కాదా? నా మెసేజ్లు మొత్తం ఇంటర్నెట్లో ఉన్నాయి. ఏ మెసేజ్లో అయినా నేను ప్రవక్త చెప్పినట్లుగా నన్ను రుజువు చేస్తే నేను అబద్ధీకుడనని అదే వీడియోలో అదే ఇంటర్నెట్లో నేను వీడియో తీసి పెట్టుకుంటా. భయం. 7వ దూత స్వరము ఉన్నది ఉన్నట్టుగా వింటే భయం. క్రూరమైన తోడేలు వీళ్ళు ఎవరంటే తోడేలు. పౌలు గారు చెప్పినట్టుగా గొర్రె చర్మం ధరించుకున్న తోడేలు. సంఘాలను చీల్చేవాళ్ళు. సంఘం పక్కన సంఘమే పెడతారు, గుంపులు పక్కన గుంపులు పెడతారు. అర్హత లేని వాడికి అభిషేకాలు ఇస్తారు. వాడికి 2 భార్యలని తెలుసు కానీ వాడిని తీసుకొచ్చి అభిషేకం. వాడు వ్యభిచారులని తెలుసు కానీ వాడిని తీసుకొచ్చి వానికి హస్త నిక్షేపణ, వాని పాస్టర్గా అభిషేకించడం. అసలు వాడికి పిలిపే లేదు, వాడికి మెసేజ్ గురించి ఏం తెలియదు, బైబిల్ గురించి ఏం తెలియదు. కానీ వాడు 10 మందిని బోధించే బోధకుడికి అభిషేకిస్తారు. ఎవరు వీళ్ళు? క్రూరమైన తోడేళ్ళు. నికోలేతు బోధ, నికోలేతు క్రియలు, నికోలేతు ఆత్మ. ఫస్ట్ క్రియలుగా బయలుదేరింది, తర్వాత ఆత్మగా మారింది. ఆ క్రియలే ఆత్మ అయింది, ఆ ఆత్మనే ఇప్పుడు బోధ అయింది. లవోదిక సంఘాలకు వచ్చేసరికి ఏమైంది? ఇప్పుడు అది సిద్ధాంతం, బోధ కట్టేసుకున్నారు. ఎవడు పడితే వాడు ఎరుకోవాడలు కట్టేసుకున్నాడు. నా కింద 10 మంది పాస్టర్లు ఉండాలా? ఎవరురా నువ్వు? మేము ఆ పాస్టర్ చెప్పినట్టే వింటాం, ఎందుకంటే మోషేను యోషువ వెంబడించలేదా? ఈ కాలంలో మోషే ఈయనరా, యోషువ నువ్వు నేనురా. మోషేను వెంబడించాల్సింది ఈయనను. వాడెవడో మోషే ఎట్లయితాడు? ఈయన 3వ నిర్గమం ప్రవక్త. ఏలియాను ఎలీషా వెంబడించలేదా? ఈ కాలంలో ఏలియా ఈయనరా. మలాకి 4, 5, 6 ఈయనరా. నువ్వు ఎలీషా అయితే ఈయనను వెంబడించు. నాన్ సెన్స్ బోధ. బైబిల్ ప్రకారముగా నికోలేత్ అంటేనే సంఘమును జయించుట. ఎలా బయలుదేరిందట? ఎఫెసులో చెప్తున్నాడు ప్రవక్త. ఆ సంఘకాలంలో ఎలా మొదలైందో, పరిశుద్ధాత్మను తీసేశారు. సంఘములో అప్పటి వరకు ఎవరి నాయకత్వం ఉండేదంటే పరిశుద్ధాత్మ నాయకత్వం. ఇప్పుడు పరిశుద్ధాత్మ నాయకత్వంపై ఏమైందో తెలుసా? మానవ నాయకత్వం. మానవుడు మానవుని ఏలడమే నికోలేత ఆత్మ. మానవుడు మానవుని ఏలడమే సంస్థ. ఒక పాస్టర్ ఇంకో పాస్టర్ కింద ఉండడమే సంస్థ. ఒక సంఘం ఇంకో సంఘం కింద ఉండడమే సంస్థ. మానవ నాయకత్వం కింద ఉండడమే సంస్థ. సంస్థ అంటే మరణం. సంస్థ అంటే 666 ముద్ర, మృగం యొక్క ముద్ర. చదువు ప్రవక్త వర్తమానాలు. లవోదిక సంఘంలోకి వచ్చేసరికి అది బోధగా సిద్ధాంతంగా మారిపోయింది ఆల్రెడీ. ఎఫెసులో క్రియలుగా ప్రారంభమైంది. కొన్ని క్రియలు కనబడతాయి. అంటే పరిశుద్ధాత్మ ఎప్పుడు ఉండడు కదా, మనకు అప్పుడప్పుడు మంచి జ్ఞానం కలిగినోడు కావాలా, మంచి చదువుకున్నోడు కావాలా, మంచి ఆర్గనైజ్ చేసేటోడు కావాలా, కూటాలు పెడితే బాగా ఆర్గనైజ్ చేసేటోడు కావాలా, డబ్బులన్నింటినీ జాగ్రత్తగా ఆర్గనైజ్ చేసేటోడు కావాలా. బిజినెస్ మ్యాన్లు పెట్టమని లేదు దేవుడు వాక్యంలా. దట్స్ ట్రూ. ఈరోజు సంఘం అంటే ఒక పెద్ద వ్యాపారం అయిపోయింది. మంచి వ్యాపారం, సంపాదన. సంఘాలన్నీ మంచి వ్యాపారంలో ఉన్నాయి. ఈరోజు మతం ఒక వ్యాపారం అయిపోయింది. ఏ మతానైనా తీసుకోండి, వ్యాపారం, డబ్బు సంపాదించడం చేసే కార్యాలు. ఇవన్నీ ఏంటి? ఇవన్నీ నికోలేత్ క్రియలు. దట్స్ రైట్. దేవుడు అంటున్నాడు ఎఫెసీ సంఘ కాలంలో, నికోలేతు క్రియలను నేను ద్వేషిస్తున్నాను, నువ్వు కూడా ద్వేషిస్తున్నావు. మొదటి సంఘకాలంలో నిజ సంఘం ద్వేషించుకుంటూ వచ్చింది, పోరాడుకుంటూ వచ్చింది. మేము ఒప్పుకోమని అన్నది. అపోస్తల బోధన మాకు కావాలన్నది.
అపోస్తల బోధ ప్రకారం పరిశుద్ధాత్ముడే మాకు నాయకుడు అన్నారు. కానీ అబద్ధపు సంఘం పక్కనే ఉంది, కారు ద్రాక్షవల్లి పక్కనే ఉంది. వాళ్ళు అంటున్నారు, చూడు మేము మానవ నాయకత్వం కింద నుండి ఎంత పెద్ద సంఘమైనామో, మీరు చూడు ఇంకా ఎలా ఉన్నారో, అనగారిన జనాంగంలాగా చిన్న గుంపు. ఎందుకు మీ దగ్గర పెద్ద సంఖ్య ఎందుకు వస్తలేదు? మీకు పెద్ద బిల్డింగ్లు ఎందుకు లేవు? మీకు పెద్ద పెద్ద స్థలాలు ఎందుకు లేవు? ఎందుకంటే ఇదిగో మా దగ్గరకు వచ్చే సిటీలో పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు మా దగ్గరకు వస్తున్నారు, పెద్ద పెద్ద చదువుకున్న వాళ్ళు మా దగ్గరకు వస్తున్నారు, వ్యాపారవేత్తలు మా దగ్గరకు వస్తున్నారు, బాగా ఉద్యోగస్తులు మా దగ్గరకు వస్తున్నారు, మీ దగ్గర రారు. ఎందుకంటే అది అబద్ధపు సంఘం కనుకనే అక్కడికి వస్తారు. అక్కడికి అది లేఖనం, అది వాక్యం, దట్స్ ట్రూ. గమనించండి, లవోదిక సంఘకాలంకి వచ్చేసరికి అన్ని పరిపక్వత చెందుతాయి. ఎందుకంటే ఎఫెసుకి వచ్చేసరికి ఎఫెసులో అది విత్తనంగా ప్రారంభమైంది. ఏ చెట్టైనా ఎక్కడి నుండి ప్రారంభమవుతాయి? విత్తనంలో నుండే ప్రారంభమవుతాయి. ఒప్పుకుంటారా మీరు? ఒక చెట్టుగా అది పెద్దగా ఎదిగే ముందు అది ఎక్కడి నుండి ప్రారంభమైంది? అది లవోదిక సంఘకాలానికి వచ్చేసరికి ఏమైందో తెలుసా? ఎఫెసులో విత్తనంగా, చిన్న విత్తనంగా ప్రారంభమైంది. లవోదికకు వచ్చేసరికి అది పెద్ద చెట్టు అయిపోయింది, పెద్ద వృక్షం అయిపోయింది. వింటున్నారా? క్రియలుగా ప్రారంభమైన నికోలెతు బోధ జస్ట్ నికోలెతు క్రియలను ప్రారంభమై 7వ సంఘకాలం లవోదిక సంఘాలకు వచ్చేసరికి అది సిద్ధాంతం అయిపోయింది. ఎవడైనా ఆ సిద్ధాంతాన్ని పాటించాల్సిందే అని ఆజ్ఞాచార్యులు మొదలైనవి. నువ్వు నా కిందనే ఉండాలా, నేను చెప్పిందే వినాలా, నా మాట వినాలను, లేకపోతే నీ సంఘాన్ని చేసి నీ పక్కన ఇంకో సంఘం పెడతా. అదేనా నికోలెతు ఆత్మ? అదేనా నికోలెతు బోధ? అదేనా? నువ్వు నేను చెప్పినట్టు వినాలా, నువ్వు మీటింగ్లో అటెండ్ కావద్దు, నువ్వు ఆ బోధ వినొద్దు. ఎందుకు వినొద్దు? 7వ దూత బోధ కాదా ఇది? ఇది 7వ దూత చెప్తున్న వర్తమానం కాదా? వింటే నీ అబద్ధాలు బయటపడతాయి, నీ రంగు బయటపడుతుంది, నీ మోసం బయటపడుతుంది. ఈరోజు వాక్యాన్ని సాతానుడు ఎందుకు విననీయడో తెలుసా? వాని మోసాలు బయటపడతాయనే వాడు వాక్యాన్ని విననీయడు. వాడు బ్రతమానం ఏమన్నాడో తెలుసా? సాతాను ఆయుధం విశ్వాసికి వాక్యం తెలవకపోవడం. విశ్వాసికి వాక్యం తెలవనంత సేపు అది సాతానునికి ఆయుధం అవుతుంది. అదే విశ్వాసికి వాక్యం అర్థమైందనుకో, ఇప్పుడు విశ్వాసే ఒక ఆయుధంగా మారుతాడు సాతానుడికి. ఆమేన్, హల్లెలూయా. ఎఫెసీ ప్రతిదీ ఎక్కడి నుండి మొదలైందంటే ఎఫెసు నుండి. బ్రదర్ అంటాడు, పాత నిబంధన సంఘానికి ఆది కాండము ఎలాగునో కొత్త నిబంధన సంఘానికి అపోస్తల కార్యము ఆది కాండమై ఉన్నది. అపోస్తల కార్యం ఆది కాండమై ఉన్నది. అపోస్తల కార్యంలో విత్తనంగా ప్రారంభమైంది. 7వ సంకాలం లవోదిక సంఘాలకు వచ్చేసరికి అది పెద్ద వృక్షమైపోతున్నది. అదే ఈరోజు మనం ఎదుర్కొంటున్న ప్రాబ్లం. బట్ నేను ఇక్కడ ఇంకోటి చెప్తాను, వింటారా? మిమ్మల్ని ఎంకరేజ్ చేసేది చెప్తాను నేను ఇప్పుడు. ఎందుకంటే మిమ్మల్ని డిస్కరేజ్ చేయడానికి నేను చూపిస్తలేను. 2 బొమ్మలు చూపించాలి మీకు, ఒకటి నిజమైనది, ఇంకోటి అబద్ధమైనది. అసలైన బోధ ఏంటో తెలుసా? రెండింటిని చూపించడం. ఒకటి దేవుని ఆత్మ, ఇంకోటి దయ్యపాత్మ. ఒకటి నిజ ద్రాక్షవల్లి, ఇంకోటి కారు ద్రాక్షవల్లి. ఒకటి ప్రకృతి, ఒకటి ఆత్మ సంబంధమైన సంఘము, ఇంకోటి ప్రకృతి సంబంధమైన సంఘం. ఈ రెండింటిని చూపించడమే నిజమైన బోధ అయి ఉన్నది. ఆమేనంటారా? ఇటు చీకటిని చూపించాలి, అటు వెలుగును చూపించాలి. రెండింటిని చూపించడమే నిజమైన బోధ అయి ఉన్నది. ఆమేనంటారా? అప్పుడే చీకటికి వెలుగుకు తేడా అర్థమవుతుంది మనకు. ఎందుకంటే ఇప్పుడు ఇలా ఉన్నానుకో, చీకట్లో ఉన్నోడికి నువ్వు వెలుగులో ఉన్నావురా, ఇదే వెలుగురా. వాడికి వెలుగు అంటే ఏంటో తెలియదు పాపం, వాడు చీకట్లో ఉన్నాడు వాడు. కానీ వీడేమని చెప్తున్నాడంటే నువ్వు వెలుగులో ఉన్నావురా, ఇదే వెలుగురా అంటే వాడు ఏమనుకుంటాడు? చీకటిని వెలుగు అనుకుంటాడు. సంఘశాఖలను చేసేది అదే కదా, సంఘశాఖలను చేసేది అదే కదా, చాలా ఎంటెంఎస్ఎస్ చర్చెస్ చేసేది అదే కదా, చాలామంది బోధకులు చేసేది అదే కదా.
నువ్వు వధువువి, నువ్వు పెళ్లి కుమార్తెవి, నువ్వు ఎత్తబడతావు. ఎట్లా ఎత్తబడతావురా? ఇంకా అంబరమాన్లే ఎట్లా ఎత్తబడతావురా? ఇంకా అక్రమ సంబంధమే విడిచిపెట్టలే ఎట్లా ఎత్తబడతావురా? ఇంకా నువ్వు వాక్యానికి తిరుగుబాటు మానలేదు ఎట్లా ఎత్తబడతావురా? అబద్ధాలు చెప్తూ ఉంటే, మోసాలు చేస్తుంటే వధువు ఎట్లయితావురా నువ్వు విధవ అయితే? చీకట్లోనే ఉండి దాన్ని వెలుగని చెప్పేవాడు అబద్ధీకుడు. ఒక నిజమైన సేవకుడు ఏం చేస్తాడో తెలుసా? చీకటిని చీకటిగా చూపిస్తాడు, వెలుగును వెలుగుగా చూపిస్తాడు. ప్రవక్త వర్తమానాలు అన్నీ అలానే ఉంటాయి. ఆయన రెండింటిని చూపిస్తూ ఉంటాడు ప్రతి దాంట్లో. ఏ టాపిక్ అయినా ఎత్తుకొని, ఏ అంశానైనా ఎత్తుకొని ప్రవక్త ఏ సబ్జెక్ట్ అయినా తీయని అందులో రెండింటిని చూపిస్తూ ఉంటాడు ఆయన. ఒకటి నిజమైనది, ఇంకొకటి అబద్ధమైనది. ఒకటి నిజ ద్రాక్షవల్లి, ఇంకోటి అబద్ధ ద్రాక్ష. అవునంటారా? అర్థమైన వాళ్ళందరూ ఆమెనబడి. దట్ ఈస్ అ రియల్ ప్రీచింగ్. అది నిజమైన ప్రసంగం. వింటున్నారా? అర్థమైన వాళ్ళందరూ ఆమె చెప్పండి. ఓకే, ఇప్పుడు నేను మీకు ఏం చూపిస్తానంటే, ఇప్పటిదాకా నేను అబద్ధమైనది ఎలా ఉందో చూపించాను, నిజమైనది కూడా ఉంది. మొదటి సంకారంలో నిజమైన వధువు కూడా ఉంది. ఆ వెలుగు అదే. ఆ గుండ్రంలో, ఆ భూమిలో ఆ వెలుగు అదే. ఆ తెల్లగా ఉన్నది వెలుగు అదే. ఆ వెలుగు ఎవరు? ఆ కాలంలో ఉన్నవారు వాక్యాన్ని, అపోస్తలుడైన పౌలు గారు చెప్పిన వర్తమానాన్ని పట్టుకొని ఉన్న వాళ్ళే ఆ వెలుగై ఉన్నారు. వాళ్ళు కూడా ఉన్నారు. రెండు నడుస్తున్నాయి. 2 థింగ్స్, చీకటి వెలుగు. కానీ ఇక్కడ ఏం జరుగుకుంటూ వచ్చిందంటే, రెండో సంకాలానికి వచ్చేసరికి వెలుగు తక్కువ అవుతున్నది, చీకటి ఎక్కువ అవుతున్నది. కానీ వెలుగు లేదని కాదు, చీకటి ఎక్కువ అవుతున్నా, వెలుగు తక్కువ అవుతున్నా, తక్కువ సంఖ్యలో ఉన్న వెలుగులో ఉన్నవారు, చీకట్లో ఉన్నవారు ఎక్కువ సంఖ్యలో ఉన్నా, మొత్తానికైతే తక్కువ సంఖ్యలో వెలుగైతున్నది అక్కడ. అది మనకున్న ధైర్యం, అది మనకున్న గొప్ప కృప. ఎందుకంటే దేవుడు అసలు మొత్తానికే వెలుగును తీసేనియలేదు. ఇప్పుడు కారు ద్రాక్షవల్లి ఎదుగుతూ ఉంది, నిజ ద్రాక్షవల్లి తక్కువ అవుతూ ఉన్నది. ఇక్కడ వీళ్ళ సంఘం సంఖ్య పెరుగుతూ ఉన్నది. ఎందుకు? ఇప్పుడు ఇందులోనికి అన్నీ వచ్చేసినాయి. తోడేళ్ళు వచ్చేసినాయి, మేకలు వచ్చేసినాయి, గాడిదలు వచ్చేసినాయి, పందులు వచ్చేసినాయి, అన్నీ వచ్చేసినాయి. ఎందులోనికి? ఈ చీకటి, ఈ కారు ద్రాక్షవల్లి సంఘంలోనికి. కానీ నిజ ద్రాక్ష సంఘంలోనికి ఓన్లీ గొర్రెలే. అందుకే వీళ్ళ సంఖ్య పెరుగుతుంది, వీళ్ళ సంఖ్య తగ్గుతుంది. నేను అప్పుడప్పుడు అంటాను, ఒక్కసారి నన్ను కొన్ని పిలిపిట్లకు అనుమతిస్తే బాగుండు, ఒక 2-3 సార్లు వాళ్ళ సంఘాలలో నన్ను బోధిస్తే బాగుండు. నేను బోధిస్తే వాళ్ళ సంఘములో నాకు తెలిసి 80% మంది ఇక మళ్ళీ రారిగా. ఎస్, దువ్వుకుంటా నవ్వుకుంటా మనం వధువు, మనం పెళ్లి కుమార్తె, మనమే ఎత్తపడబోతున్నాం. డినామినేషనుడు తప్పోడు, సంఘశాఖోడు తప్పోడు, వాడు త్రిత్వంలో బాప్సమిస్తున్నాడు, మనం ఏసుకిసంలో బాప్సమిస్తున్నాం, మనదే కరెక్ట్ అనుకునే చెప్పినాం అనుకో, గొర్రెలేంది కుక్కలు కూడా వస్తాయి అందులోనికి. కుక్కలు, పందులు, గాడిదలు అన్నీ వచ్చి చేరుతాయి, దాంట్లో అన్నీ వచ్చి చేరుతాయి. నవ్వుకుంటా పొగుడుకుంటా, సంఘ పెద్దలను పొగుడుకుంటా, సంఘ పెద్దలు లేసి పాస్టర్ని వీళ్ళ పొగడతలకే సరిపోతుంది టైం అంతా. ఎవరైనా స్పీకర్ని పిలిస్తే వాళ్ళని పొగడతలోనే సరిపోతుంది. అబ్బో ఎంత పెద్ద స్పీకర్ వచ్చాడో తెలుసా మన దగ్గరికి, అదే టైం. వాట్స్ హ్యాపెనింగ్? ఏం జరుగుతూ ఉన్నది? ఇదంతా కూడా సాతాను యొక్క తంత్రాలు, ప్రజలను వాక్యం దగ్గర లేకుండా చేయాలని. ఒక మనిషి, ఒక విశ్వాసి, లేదా ఒక పాస్టర్, లేదా ఒక సువార్థికుడు, లేదా 5 రకాల పరిచయలు ఎవరైనా సరే, ఒక విశ్వాసి సంఘంలో ఒక విశ్వాసి ఇంకొకరి నాయకత్వం కింద ఉండాలని అనుకోవడమే సంస్థ. మరణం.
నేను అందుకే చెప్తుంటా, మీరెప్పుడు నా నాయకత్వం కింద కాదు ఉండాల్సింది, మీరెప్పుడు పరిశుద్ధాత్మ నాయకత్వం కింద ఉండాలి. మీరు నాతో పాటు 3 గంటలు 4 గంటలు ఇక్కడ ఉంటారు, కానీ మిగతా 7 రోజులు మీరు ఎక్కడ ఉంటారు? మీరు ఏ చోట ఉంటారు? ఆ చోట మీరు పరిశుద్ధాత్మ నాయకత్వం కింద ఉండాలా, దేవుని నాయకత్వం కింద ఉండాలా, మీరు దేవుని ఆత్మచేత నడిపించబడాలా. మీరు పౌలు గారు ఏమన్నారు ఎఫెసీయులకు రాసిన పత్రికలో? ఎందరైతే దేవుని ఆత్మచేత నడిపించబడుతురో వారందరూ దేవుని పిల్లలు అనబడతారు. వాళ్ళు we have to led by the spirit of God. దేవుని ఆత్మచేత నడిపించబడాలా మనం. ఇప్పుడు నాయకుడు పరిశుద్ధాత్ముడై ఉన్నాడు. ఆయన స్థానాన్ని తీసుకున్న అధికారం ఎవరికీ లేదు. ఇప్పుడు ఇక్కడ నాకు చాలా నచ్చిన విషయం ఏంటంటే, ఎఫెసీ సంఘ కాలంలో నిజమైన వధువు, నిజమైన పెళ్లి కుమార్తె, నిజ ద్రాక్షవల్లి నికోలెతు క్రియలను ద్వేషిస్తాంది. మళ్ళీ మనం ఎఫెసీలోకి వచ్చినామా? ఇప్పుడు మన ప్రవక్త ఉన్నాడు, ఇప్పుడు మనం 8వ రోజుకి వచ్చామన్నాడా? మళ్ళీ మనం ఎఫెస్కి వచ్చినామా? మనం మళ్ళీ అందుకే కదా ఎఫెసీయులకు రాసిన పత్రిక పాత నిబంధనలో ఉన్న యోషువ పుస్తకమునకు సమాంతరంగా ఉందని చెప్పాడు. ఎందుకంటే ఆ పాత నిబంధనలో యోషువ పుస్తకము అది మొదటి నిర్గమం. అది ఇప్పుడు ఎఫెసీ పుస్తకము 3వ నిర్గమం. ఇది మనకు 3వ నిర్గమం. ఇది ఇప్పుడు ఇది మొదటి నిర్గమము యోషువ పుస్తకం, 2వ నిర్గమము యేసుక్రీస్తు ఉన్నప్పుడు ఎఫెసీ పత్రిక. మళ్ళీ ఇప్పుడు 3వ నిర్గమంలో ఉన్న ప్రజలు మళ్ళీ ఎక్కడికి వచ్చినా? మళ్ళీ తిరిగి ఎఫెసీకి వచ్చినా మనం. ఎఫెసీలో ఏం జరుగుతుంది? నికోలెతు బోధను ద్వేషించే వాళ్ళు ఉన్నారు అక్కడ. నికోలెతు క్రియను ద్వేషించే వధువు ఉన్నది అక్కడ. ఉన్నదా? అందుకే ఇప్పుడు మనం ఏం చేస్తాం? మానవ పెత్తనాన్ని మనము అస్సలు ఒప్పుకోం. మానవ నాయకత్వం అస్సలు ఒప్పుకోం. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు ఎట్లున్నారో తెలుసా? చాలామంది విశ్వాసులు, పాస్టర్లు గుంపు ఏది ఎక్కువైతే అటువైపు వీళ్ళ యొక్క నిర్ణయాలు తిరుగుతున్నాయి. నేను అలాగా, నేను ఎఫెసీలో ఉన్నాను, నేను పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నాను. నేను గుంపుతో వెళ్ళేవాని కాదు, నేను పరిశుద్ధాత్మతో నడిపించబడాలి. ఈ కాలంలో పరిశుద్ధాత్మతో నడిపించబడాలి. ఇప్పుడు ఆమేనంటారా? గమనించండి, 2వ సంకాలానికి వచ్చినప్పుడు చీకటి పెరుగుతున్నా వెలుగు మాత్రం ఉన్నది. 3వ సంకాలానికి వచ్చేసరికి చీకటి 75% అయింది, వెలుగు 20%. అంటే మనం ఏం గమనిస్తామంటే కారు ద్రాక్షవల్లి బాగా బలం పొందుకుంటుంది, రైట్? అదే రోమన్ క్యాథలిక్ సంఘం. ఎందుకంటే 3వ సంకాలంలోనైనా రోమన్ క్యాథలిక్ సంస్థగా మారింది. క్రీస్తుశకం 325 సంవత్సరంలో ద ఫస్ట్ ఆర్గనైజేషన్ ఇన్ ద హిస్టరీ, చరిత్రలో మొట్టమొదటిగా సంస్థగా మారిన సంఘం ఏదది? ప్రవక్త ఏమన్నాడు? సంస్థగా మారడం అంటే మానవ నాయకత్వంలోనికి రావడం. ఏం చేయడం మొదలుపెట్టింది రోమన్ క్యాథలిక్ సంఘం? వాళ్ళ సంఖ్య పెరిగిపోయింది, వాళ్ళ సంఘాలు పెరిగిపోయినాయి. వాళ్ళు చాలా సంఘాలను లాగేసుకున్నారు, వాళ్ళ వైపు ఆకర్షించేసుకున్నారు. వింటున్నారా? ఇప్పుడు క్రిస్టియన్ కాలనీ మొత్తం ఇక్కడ కూర్చుంటుంది. నేను గాజుల గురించి బోధించకపోతే, నేను ఆభరణాల గురించి బోధించకపోతే, నేను టీవీల గురించి బోధించకపోతే, నేను అనేకమైన వాటి విషయాల్లో రాజీ పడితే క్రిస్టియన్ కాలనీ అంతా ఈ సంఘంలో కూర్చొని ఉంటుంది. సరిపోదు, ఇదిగా అది కొనాలి, ఇది కొనాలి, అని కొనాలి. ఇప్పుడు రోమన్ క్యాథలిక్ చేయడం ఏం మొదలుపెట్టింది? సేమ్ థింగ్. మెల్లగా అపోస్తల బోధను మార్చడం మొదలుపెట్టింది. మీకు అర్థమైందని చెప్పింది. అన్యుల యొక్క సిద్ధాంతాన్ని, క్రైస్తవ సిద్ధాంతాన్ని ఏకం చేయడం మొదలుపెట్టారు.
ఒక కామన్ గ్రౌండ్, అంటే అటు అన్యజనులను త్రోసేయద్దు, ఇటు క్రైస్తవులను త్రోసేయద్దు, మన మధ్యలో ఒక సాధారణమైన ఒప్పందం ఉండాలని చెప్పి, సరే అక్కడ 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 త్రియేక దేవుడు అన్యులలో ఉంటే మన క్రైస్తవ దాంట్లో కూడా తండ్రి కుమార పరిశుద్ధాత్మలు ఉన్నారుగా. కాబట్టి మనమందరం ఒక దేవుడని తీసేసి మనమందరం త్రియేక దేవుడని పిలిస్తే ఏమవుతుంది? అర్థమైందని చెప్పింది. మెల్లగా వాళ్ళు ఏం చేయడం మొదలుపెట్టారు? అన్యత్వము క్రైస్తత్వములోనికి చొచ్చుకొని రావడం మొదలైంది. రెండు మిళితం అవడం ప్రారంభమైంది. సంస్థగా అది మారిపోయింది. ఆమేన్. మానవ కల్పిత బోధలు, మానవ సిద్ధాంతాలు, మానవుని యొక్క పెత్తనము సంఘములో ప్రారంభమైనాయి. అపోస్తుల యొక్క స్వచ్ఛమైన బోధ నెమ్మదిగా బయటికి వెళ్ళిపోవడం ప్రారంభించింది. త్రిత్వంలో బాప్తిస్మం ఇవ్వడం మొదలైంది. యేసుక్రీస్తు నామానికి బదులుగా త్రిత్వంలో బాప్తిస్మం ఇవ్వడం ప్రారంభించింది. అవునంటారా? మధ్యవర్తులను ఏర్పరచుకోవడం మొదలుపెట్టారు. వాళ్ళు అన్యుల్లో ఉన్నప్పుడు అంగారక గ్రహాన్ని,